Second BSc fourth semester data structure లో ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో మనం ప్రాపర్టీస్ ఆఫ్ బైనరీ ట్రీ చూసాం. సో ఈ రోజు సెషన్ లో ఏంటి అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ బైనరీ. రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ బైనరీ ట్రీ. బైనరీ ట్రీ ఎలా రిప్రజెంట్ చేస్తాం, ఓకే కదా. సో వాట్ ఈస్ బైనరీ ట్రీ అంటే ట్రీ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ నోడ్స్. నోడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ కాంబినేషన్ ఆఫ్ డేటా అండ్ అడ్రస్ పార్ట్స్. సో నోడ్ ఎలా ఉంటుంది అంటే దాంట్లో డేటా పార్ట్ ఉంటుంది, అదేవిధంగా అడ్రస్ పార్ట్ ఉంటుంది. ఇలా ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం అంటే నోడ్ అని పిలుస్తామని నేర్చుకున్నాం. అండ్ ఇలాంటి కలెక్షన్ ఆఫ్ నోడ్స్ని మనం ఏమని పిలుస్తాం అంటే ట్రీ అని పిలుస్తాం. ఇటువంటి ట్రీ మనకి 2 టైప్స్ ఉంటాయి అని నేర్చుకున్నాం, బైనరీ ట్రీ అండ్ బైనరీ సెర్చ్ ట్రీ. బైనరీ ట్రీ అంటే ఏంటి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ అట్మోస్ట్ 2 నోడ్స్ని కనుక మెయింటైన్ చేస్తే అలా ఫామ్ చేసిన ట్రీని ఏమని పిలుస్తాము అంటే బైనరీ ట్రీ అని పిలుస్తామని నేర్చుకున్నాం. ఈ అట్మోస్ట్ 2 నోడ్స్ అంటే మీరు ఏ నోడ్ని అంటే ఒక ట్రీ తీసుకున్నారు అంటే ఇలా ఒక ట్రీ తీసుకుంటే ఈ ట్రీలో మీరు ఏ నోడ్ని అబ్జర్వ్ చేసినా సరే ఈచ్ నోడ్ ఒక అంటే 2 నోడ్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు, 2 కన్నా తక్కువ ఉండొచ్చు, బట్ 2 నోడ్స్ క్రాస్ చేయకుండా ఉంటే కనుక అలా ఫామ్ చేసిన ట్రీని బైనరీ ట్రీ అంటాము నేర్చుకున్నాం. సో చూడండి, ఈ నోడ్ ఉందనుకోండి, దీనికి 2 చైల్డ్స్ మాత్రమే ఉన్నాయి. ఈ నోడ్ తీసుకుంటే దీనికి 2 చైల్డ్స్ మాత్రమే ఉన్నాయి. ఈ నోడ్ తీసుకుంటే 1 మాత్రమే ఉంది. అండ్ ఈ నోడ్ తీసుకుంటే దానికి చైల్డ్ నోడ్స్ లేదు. ఇటువంటి చైల్డ్ నోడ్ లేని నోడ్ ఏమని పిలుస్తాం అంటే ఆల్రెడీ లీఫ్ నోడ్ అని పిలుస్తామని నేర్చుకున్నాం. సో ఇలా ఫామ్ చేస్తే దాన్ని ఏమని పిలుస్తాం, ఎలా ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ అట్మోస్ట్ 2 నోడ్స్ ఉండేటట్టుగా ఒక ట్రీని ఫామ్ చేస్తే దాన్ని బైనరీ ట్రీ అంటామని నేర్చుకున్నాం. సో దాని ప్రాపర్టీస్ అనేది లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. సో ఈ సెక్షన్లో ఏంటి అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ బైనరీ ట్రీ. ఇటువంటి ట్రీని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము, ఒక బైనరీ ట్రీని మనం రిప్రజెంట్ చేసేటప్పుడు అరే యూజ్ చేసి రిప్రజెంట్ చేస్తాం. అండ్ ఫస్ట్ వన్. సెకండ్ ఏంటి అంటే లింక్డ్ లిస్ట్ యూజ్ చేసి రిప్రజెంట్ చేస్తాం, ఓకేనా. ఒక బైనరీ ట్రీని మనం రిప్రజెంట్ చేసేటప్పుడు అయితే అరే యూజ్ చేసి రిప్రజెంట్ చేయొచ్చు, లేదా లింక్డ్ లిస్ట్ యూజ్ చేసి కూడా మనం బైనరీ ట్రీని రిప్రజెంట్ చేయొచ్చు. మరి ఫస్ట్ టైప్ చూద్దాం, అరే యూజ్ చేసి ఎలా రిప్రజెంట్ చేస్తాం. ఆల్రెడీ మనకి అరే అంటే తెలుసు, అరే ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్ ఎలిమెంట్స్. సో అరే ఇండెక్స్ ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అరే ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. సో మనం అరే ఏదైతే తీసుకుంటున్నామో ఆ అరేలోకి తీసుకునే ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇలా మెమరీలో ఇలా ప్లేస్ అవుతాయి. అరే ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మీకు ఆల్రెడీ తెలుసు, 0th ఇండెక్స్ నుంచి అరే అనేది స్టార్ట్ అవుతుంది. 0 1 2 3 4 అప్ టు ఎన్ని ఎలిమెంట్స్ మనం మెమరీ అంటే ఆ అరే యొక్క సైజ్ ఎంతవరకు ఇస్తామో అంతవరకు కూడా ఏమవుతుంది, మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. ఇండెక్స్ ఎప్పుడు కూడా ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందని మనకు తెలుసు, 0 నుంచి స్టార్ట్ అవుతుంది అనే విషయం మనకు తెలుసు. సో ఇప్పుడు ఈ అరే యూజ్ చేసి ఒక బైనరీ ట్రీని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బైనరీ ట్రీ తీసుకుందాం. అరే యూజ్ చేసి బైనరీ ట్రీని ఎలా రిప్రజెంట్ చేస్తాం. సో అరే యూజ్ చేసి బైనరీ ట్రీని రిప్రజెంట్ చేసేటప్పుడు ఒక బైనరీ ట్రీ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ నోడ్, ఇది బి, ఇది సి, నెక్స్ట్ డి, ఓకే. ఇలా ఒక బైనరీ ట్రీ తీసుకున్నాం అనుకోండి. మరి ఇది బైనరీ ట్రీ అవుతుందా అంటే ఈచ్ నోడ్ ఏ నోడ్ అయినా తీసుకోండి, ఏ నోడ్ని కన్సిడర్ చేసినా సరే 2 నోడ్స్ని క్రాస్ చేయండి. ఏ తీసుకున్నామంటే బీసీలు మాత్రమే ఉన్నాయి, బి తీసుకుంటే డిఈలు మాత్రమే ఉన్నాయి, ఈ తీసుకుంటే జీ మాత్రమే ఉంది దాని చైల్డ్ నోడ్, సి తీసుకుంటే ఎఫ్ మాత్రమే ఉంది, ఎఫ్ని కన్సిడర్ చేస్తే హెచ్ మాత్రమే ఉంది. సో ఈ ట్రీ ఏంటన్నమాట బైనరీ ట్రీ అయింది. ఇప్పుడు మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటి, ఒక బైనరీ ట్రీని ఎలా రిప్రజెంట్ చేస్తాం. బైనరీ ట్రీని రిప్రజెంట్ చేసేటప్పుడు మనం అయితే అరేలో రిప్రజెంట్ చేయొచ్చు, లింక్డ్ లిస్ట్ యూజ్ చేసి కూడా రిప్రజెంట్ చేయొచ్చు అని నేర్చుకున్నాం. ఫస్ట్ అరే యూజ్ చేసి బైనరీ ట్రీని ఎలా రిప్రజెంట్ చేస్తాం. సో ఇది ఒక బైనరీ ట్రీ కదా. సో ఈ బైనరీ ట్రీని మనం తీసుకున్నప్పుడు అరేలో రిప్రజెంట్ చేయాలి అంటే యాక్చువల్గా బైనరీ ట్రీ అంటే ఏంటి, ఈచ్ నోడ్ అట్మోస్ట్ 2 నోడ్స్ ఉన్నాయి. ఓవరాల్గా మనం బైనరీ ట్రీ ప్రాపర్టీస్ నేర్చుకునేటప్పుడు ఒక ట్రీలో ఒక బైనరీ ట్రీలో ఎన్ని నోడ్స్ ఉన్నాయి అంటే ఆ నోడ్ యొక్క లెవెల్ ఏదైతే ఉన్నాయో ఆ లెవెల్కి +1 చేసి -1 చేస్తే అన్ని నోడ్స్ ఉంటాయి అనే విషయం మనకు తెలుసు. ఇక్కడ ఎన్ని లెవెల్స్ ఉన్నాయి, ఇది 0th లెవెల్, ఇది ఫస్ట్ లెవెల్, ఇది సెకండ్ లెవెల్, ఇది థర్డ్ లెవెల్. అంటే ఇక్కడ k అంటే ఎంత 3. సో ఫార్ములా ప్రకారం ఈ ట్రీలో ఎన్ని నోడ్స్ ఉంటాయి అంటే 2^3 + 1 - 1 నోడ్స్ ఉంటాయి, అంతేగా. సో 2^3 + 1 అంటే 2^4 - 1 అంటే ఎంత 16 - 1 అంటే
15 నోడ్స్ ఉంటాయి. ఓకే, సో 3 లెవెల్ అంటే 3 లెవెల్స్ ఉన్న ఒక బైనరీ ట్రీని ఫామ్ చేస్తే దాంట్లో ఎన్ని నోడ్స్ ఉండాలి అంటే ఎన్ని నోడ్స్ ఉంటాయి మొత్తం ఫుల్గా ఐ మీన్ కంప్లీట్ ఒక బైనరీ ట్రీలో ఎన్ని మ్యాక్సిమం నోడ్స్ ఉండొచ్చు అంటే 2k+1 - 1 నోడ్స్ ఉండొచ్చు. సో మనం ఒక ఎరేని రిప్రజెంట్ చేసేటప్పుడు మరి 3 లెవెల్స్లో ఎన్ని నోడ్స్ ఉంటాయో ఆ మ్యాక్సిమం నోడ్స్ అన్నింటినీ కూడా మనం ఎరేలో రిప్రజెంట్ చేయాలి. ఆ ఎరేలో ఐ మీన్ ఈ ట్రీలో ఇన్ కేస్ ఎక్కడైనా నోడ్ లేదు అనుకోండి, ఆ ఎరే ప్లేస్లో ఏమవుతుందంటే అంటే ఆ ఇండెక్స్ ప్లేస్లో నల్ వాల్యూ ప్లేస్ అవుతుంది అంతే. సపోజ్ మనం ఇక్కడ 1 2 3 4 5 6 7 8 నోట్స్ తీసుకున్నాం కదా అని ఎరే తీసుకొని 8 నోట్స్ రిప్రజెంట్ చేసాం అనుకోండి. బైనరీ ట్రీ అంటే ఏంటి, అట్మోస్ట్ 2 నోట్స్ ఉండాలి. మరి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా మనం ట్రీ డ్రా చేయొచ్చు కదా, ఇక్కడ లెఫ్ట్ సైడ్ డ్రా చేయొచ్చు, డీకి రైట్ సైడ్ కూడా డ్రా చేయొచ్చు. మరి ఇది లేవు, ఇది కూడా బైనరీ ట్రీయే. బట్ ఎరేలో మనం రిప్రజెంట్ చేసేటప్పుడు ఆ ప్లేస్లో ఆ నోట్కి చైల్డ్ నోట్ లేదు అనే విషయం మనం రిప్రజెంట్ చేయాలి. అప్పుడు మాత్రం మనకి ఈ ట్రీ అనేది తిరిగి ఎరే ఇండెక్స్ నుంచి ఈ బైనరీ ట్రీని ఫామ్ చేసినప్పుడు ఎగ్జాక్ట్లీ ట్రీ వస్తుంది. అంతేగాని నేను 8 నోట్స్ ఉన్నాయి కదా అని నేను 8 ఇండెక్స్ తీసుకున్నాను అనుకోండి, మరి 8 ఇండెక్స్ తీసుకొని ఏబిసి ఇలా ఎరేలో ఫామ్ ప్లేస్ చేస్తే ఈ ఏ తర్వాత డిసి ఇక్కడ పెడుతున్నాం. ఓకే, మరి డి అనేది నేను ఇక్కడ పెట్టాను. నెక్స్ట్ ఈ ఎం ఎరే ఇండెక్స్ ఎలా ఉంది, ఏ పెట్టి ప్లేస్ చేసాం, బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఇలా ఎరేలో లైన్గా ప్లేస్ చేస్తాం అనుకోండి. ఫస్ట్ నోట్ రూట్ నోట్ తీసుకోవాలి కాబట్టి ఓకే, తర్వాత బీసీ ఉన్నాయి. సో ఐ మీన్ బైనరీ ట్రీ ఫామ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఫస్ట్ ఒక నోడ్కి లెఫ్ట్ సైడ్ ప్లేస్ చేసి నెక్స్ట్ నోడ్ని, దాని తర్వాత మాత్రమే రైట్ సైడ్ ఆ తర్వాత నోడ్ని ప్లేస్ చేయాలి. అంటే మీనింగ్ ఏంటంటే ఫస్ట్ నోడ్ని రూట్ నోట్ కింద తీసుకున్నాం, దీని తర్వాత ఏముంది బి అనే నోడ్ ఉంది. ఈ బి అనే నోడ్ని ఎక్కడ ప్లేస్ చేయాలంటే ఏకి లెఫ్ట్ సైడ్ ప్లేస్ చేయాలి. అంతేగాని లెఫ్ట్ సైడ్ ప్లేస్ వదిలేసి డైరెక్ట్ రైట్ సైడ్ ప్లేస్ రాకూడదు. ఎప్పుడు కూడా ఒక ట్రీని ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ప్లేస్ చేసి దాని తర్వాత మాత్రమే రైట్ సైడ్ కావాలి. సో నేను బి లెఫ్ట్ సైడ్ ప్లేస్ చేశాను, దాని తర్వాత ఉన్న నోడ్ని ఏకి రైట్ సైడ్ ప్లేస్ చేశాను. బైనరీ ట్రీని ఫామ్ చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ 2 నోడ్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తాం, నెక్స్ట్ నోడ్ ఏదైతే ఉందో ఆ నోడ్ని ప్లేస్ చేయడానికి నెక్స్ట్ లెవెల్కి వచ్చేస్తాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, డి అనే దాన్ని లెఫ్ట్ నుంచి రావాలి కాబట్టి లెఫ్ట్ ప్లేస్ చేస్తాను. నెక్స్ట్ ఏం చేస్తాం, ఈ ఉంది కాబట్టి రైట్ ప్లేస్ చేయాలి కాబట్టి రైట్ ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ ఎఫ్ ఉంది, ఇక్కడ 2 నోట్స్ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం, రైట్ నోడ్ దగ్గరకు వస్తాం. ఈ రైట్ నోడ్ దగ్గర ఏముంది, నెక్స్ట్ నోడ్ ఏముంది, ఎఫ్ తర్వాత ఐ మీన్ ఈ తర్వాత ఎఫ్ ఉంది. సో ఎఫ్ని కాస్త నేను లెఫ్ట్ సైడ్ ప్లేస్ చేస్తాను. నెక్స్ట్ ఏముంది, జీ ఉంది. సో జీని కాస్త సి యొక్క రైట్ సైడ్ ప్లేస్ చేస్తాను. నెక్స్ట్ ఏముంది, హెచ్ ఉంది. మరి ఇక్కడ కూడా 2 నోట్స్ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ ఎక్కడ రావాలి, మనం నెక్స్ట్ లెవెల్ రావాలి. ఆ నెక్స్ట్ లెవెల్లో కూడా ఎవరు కావాలి, ఆ నెక్స్ట్ లెవెల్లో లెఫ్ట్ సైడ్ ఏ నోడ్ అయితే ఉందో ఆ నోడ్కి లెఫ్ట్ సైడ్ మాత్రమే ప్లేస్ చేయాలి. ఇదిగోండి ఇక్కడ జీ హెచ్ని ప్లేస్ చేశాం. కానీ మనం తీసుకున్న ట్రీ ఏంటి, మనం ఇలా తీసుకున్నాం. ఏ చైల్డ్ నోడ్స్ బీసీ తీసుకున్నాను, బికి డిఈ తీసుకున్నాను. ఓకే, సికి ఎఫ్ మాత్రమే ఉంది. కానీ ఇక్కడ మనం లైన్గా ప్లేస్ చేస్తే ఎరేలో అది తిరిగి బైనరీ ట్రీ ఫామ్ చేసేటప్పుడు చూడండి సికి ఏమొచ్చాయి, ఎఫ్జీలు వచ్చాయి. సో మనం ఎరేలో రిప్రజెంట్ చేసేటప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే డైరెక్ట్ ఎన్ని నోట్స్ ఉన్నాయో వాటన్నింటినీ తీసుకొచ్చి ఎరేలో ప్లేస్ చేయకూడదు. యాజ్ పర్ రూల్ ఒక బైనరీ ట్రీలో ఎన్ని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ నోట్స్ ఉంటాయో అన్ని ఇండెక్స్ని కూడా ఎరేలో రిప్రజెంట్ చేయాలి. సో ఎన్ని ఇండెక్స్లు ఉన్నాయన్నమాట ఎరేలో, ఎన్ని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఐ మీన్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ నోట్స్ ఎన్ని ఉంటాయి, ఆ లెవెల్కి +1 చేసి -1 చేస్తే అన్ని నోట్స్ ఉంటాయి. సో 3 లెవెల్స్ ఉన్నాయి కాబట్టి 2^3+1 అన్నాను. సో -1 చేస్తే 15 ఉన్నాయి. అంటే మనం ఇప్పుడు ఎరేలో ఎన్ని నోట్స్ని రిప్రజెంట్ చేయాలి, 15 నోట్స్ని రిప్రజెంట్ చేయాలి. సో ఇప్పుడు ఎరే అయితే ఇండెక్స్ ఎంత తీసుకోవాలన్నమాట, మనం 14 తీసుకోవాలి. ఎందుకోసం అంటే ఎరే ఇండెక్స్ ఎప్పుడు 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. సో 0 నుంచి అంటే ఈ ట్రీలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ నోట్స్ ఎన్ని ఉంటాయంటే 15 ఉంటాయనే విషయం మనకు తెలిసింది. సో 15 నోట్స్ మనం 15 నోట్స్ స్టోర్ చేయడానికి మనం ఎరేలో ఇండెక్స్ని ప్రిపేర్ చేయాలి, మెమరీని ప్రిపేర్ చేయాలి. అలా ప్రిపేర్ చేయాలి అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 15 నోట్స్కి 14 వరకు ఉంటాయి. ఓకే కదా. ఇప్పుడు ఎప్పుడు కూడా ఒక ట్రీ అనేది ఏ ట్రీ అవనివ్వండి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, రూట్ నోడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో 0th ఇండెక్స్లో ఏం ప్లేస్ చేస్తాం, మనం రూట్ నోడ్ని ప్లేస్ చేస్తాం. ఓకే కదా. సో ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఏమైంది, నెక్స్ట్ లెవెల్కి వచ్చాము. నెక్స్ట్ ఉన్న దాని మీద
కూడా ఒక నోట్ని ప్లేస్ చేసిన తర్వాత దాని నెక్స్ట్ నోట్ని ట్రీలో ప్లేస్ చేయాలి అంటే కంపల్సరీ దాని యొక్క లెఫ్ట్ సైడ్ మాత్రమే ప్లేస్ చేయాలి. సో ఏ యొక్క నెక్స్ట్ లెవెల్కి వచ్చినప్పుడు నెక్స్ట్ వెంటనే ఏ నోట్ని మనం చూడాలి, బి. అంటే ఏ యొక్క లెఫ్ట్ సైడ్ ఏ నోట్ ఉందో ఆ నోట్ని మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. సో ఏది లెఫ్ట్లో ఉంది, బి ఉంది. సో ఆ బి కాస్త ఎక్కడికి వస్తుంది అనమాట, ఫస్ట్ ఇండెక్స్లోకి వస్తుంది. ఇక నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ అయిపోయింది కాబట్టి లెఫ్ట్ సైడ్ పార్ట్ ఎప్పుడైతే అయిపోయిందో నెక్స్ట్ ఏం చేస్తాం, రైట్ సైడ్ పార్ట్ వస్తాం. సో రైట్ సైడ్ ఏముంది, సి ఉంది. సో నెక్స్ట్ ఇండెక్స్లోకి ఏమొస్తుంది, సి అనే నోడ్ వస్తుంది. ఓకే, ఇక ఈ లెవెల్ అయిపోయింది. ఇక ఏకి నెక్స్ట్ లెవెల్లో ఉన్న 2 నోట్స్ని కంప్లీట్ చేస్తాం కాబట్టి నెక్స్ట్ లెవెల్కి వస్తాం. ఆ నెక్స్ట్ లెవెల్కి వచ్చేటప్పుడు మళ్ళీ ఏం చేయాలి, ఆ నోడ్లో లెఫ్ట్ సైడ్ ఉన్న నోడ్కి లెఫ్ట్ సైడ్ ఏముందో చూసుకోవాలి. లెఫ్ట్ సైడ్ ఉన్న నోడ్ ఏంటి, లెవెల్లో బి. బికి లెఫ్ట్ సైడ్ ఏ నోడ్ ఏంటి, డి ఉంది. సో నెక్స్ట్ మెమరీలో ఏం ప్లేస్ అవ్వాలి, డి అనేది ప్లేస్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి బికి నెక్స్ట్ ఏముంది, రైట్ సైడ్ పార్ట్ ఉంది. సో రైట్ సైడ్లో ఏముంది, ఈ అనేది ఉంది. సో నెక్స్ట్ ఇండెక్స్లో ఈ అనేది ప్లేస్ అయింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ నోడ్ అనేది అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం, రైట్ సైడ్కి వస్తాం. ఈ రైట్ సైడ్కి వచ్చినప్పుడు మీరు ఒక అబ్జర్వ్ చేయండి, రైట్ సైడ్ పార్ట్లో ఉన్న సి నోడ్ యొక్క లెఫ్ట్ సైడ్ చైల్డ్ లేదు, అంటే ఇది నల్ పార్ట్ అన్నమాట. ఓకే, దాన్ని ఇలా ఇండికేట్ చేస్తాం. సో సికి లెఫ్ట్ సైడ్ లేదు కాబట్టి రైట్ సైడ్కి వెళ్ళిపోకూడదు. ఈ లెఫ్ట్ సైడ్ నోడ్ లేదు కాబట్టి ఈ ప్లేస్లో ఈ ఇండెక్స్లో ఏమవుతుంది, నల్ వాల్యూ ప్లేస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సి యొక్క రైట్ సైడ్ పార్ట్లో ఏముంది, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నోడ్ లేదు కాబట్టి మెమరీలో ఏం ప్లేస్ అవుతుంది, ఎరే యొక్క ఇండెక్స్లో నల్ వాల్యూ ప్లేస్ అవుతుందని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఏమవుతుంది, రైట్ సైడ్ వెళ్తుంది. రైట్ సైడ్ ఎఫ్ ఉంది కాబట్టి ఇదిగోండి ఎఫ్ ప్లేస్ అయింది. ఈ లెవెల్లో ఉన్న నోట్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వస్తాం. నెక్స్ట్ లెవెల్లో కూడా మళ్ళీ ఎక్కడ రావాలన్నాను, లెఫ్ట్ సైడ్ ఉన్న నోట్ యొక్క లెఫ్ట్ పార్ట్కి మాత్రమే రావాలి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ స్టార్టింగ్ నోడ్ ఏముంది, డి ఉంది. సో ఈ డికి లెఫ్ట్ సైడ్ పార్ట్లో ఏమైనా నోట్ ఉందా, లేదు. కానీ ఈ లెవెల్లో నోట్స్ ఉన్నాయా, రిమైనింగ్ నోట్స్ ఇంకా నోట్స్ ఉన్నాయి కాబట్టి ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్ ఏమవుతుంది అనమాట, నల్ వాల్యూ ప్లేస్ అవుతుంది. సో 7th ఇండెక్స్లోకి వచ్చే వాల్యూ ఏంటి, ఎఫ్ తర్వాత నల్ వాల్యూ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ డికి రైట్ సైడ్ పార్ట్కి వెళ్ళాలి. యాజ్ పర్ రూల్ ఈచ్ నోడ్ అట్మోస్ట్ 2 నోట్స్ కదా మెయింటైన్ చేస్తుంది. సో ఈ రైట్ సైడ్ పార్ట్ కూడా ఏ నోడ్ లేదు కాబట్టి ఈ ప్లేస్లో కూడా నల్ వాల్యూ ప్లేస్ అవుతుంది. సో నెక్స్ట్ ఇండెక్స్లో కూడా నల్ వాల్యూ మన ఇండెక్స్లో చూపించేద్దాం. ఈ తర్వాత నెక్స్ట్ నల్ వాల్యూ అది కాస్త ఇలా రిప్రజెంట్ చేయాలి. నెక్స్ట్ 6th ఇండెక్స్లో ఎఫ్ ఇలా రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ వాల్యూ ఉంది, నల్ వాల్యూ ఉంది. ఈ నల్ వాల్యూ దేనికి రిలేటెడ్, డీకి లెఫ్ట్ సైడ్. డీకి రైట్ సైడ్ కూడా ఎటువంటి నోట్ లేదు కాబట్టి నల్ వాల్యూ ప్లేస్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం, లెఫ్ట్ సైడ్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి బి యొక్క రైట్ సైడ్ పార్ట్లో ఉన్న ఈ దగ్గరికి వచ్చాం. ఈకి లెఫ్ట్ సైడ్ ఏమైనా ఉందా లేదో చూసుకోవాలి. ఈకి లెఫ్ట్ సైడ్ ఉంది, ఏముంది, జీ ఉంది. సో 9th ఇండెక్స్లోకి జీ అనేది ప్లేస్ అయింది. ఇప్పుడు ఈకి రైట్ సైడ్ ఏమైనా ఉందా లేదో చూసుకుంటాం. ఈకి రైట్ సైడ్ ఏమైనా ఉందా, లేదు. కాబట్టి ఇక్కడ ఏ వాల్యూ ప్లేస్ అవుతుంది, నల్ వాల్యూ ప్లేస్ అవుతుంది. జీ నల్ వాల్యూ. నెక్స్ట్ నోట్ చూడండి, ఇక్కడ యాక్చువల్లీ ఒక నోట్ ఉండాలి కానీ ఇక్కడ లేదు కాబట్టి మనం నల్ వాల్యూ ప్లేస్ చేసాం. మరి దీనికి కూడా లెఫ్ట్ పార్ట్ రైట్ పార్ట్ ఉంటాయిగా. సో ఈ లెఫ్ట్ పార్ట్లో కూడా ఏమైంది, నల్ వాల్యూ ప్లేస్ అయింది. సో నల్ వాల్యూ ఇది కాస్త దేనికి సంబంధించింది, ఆర్. ఓకే, నెక్స్ట్ రైట్ సైడ్ పార్ట్ నోట్ కూడా లేదుగా. సో ఈ ప్లేస్లో కూడా ఏమవుతుంది అనమాట, నెక్స్ట్ ఇండెక్స్లో నల్ వాల్యూ ప్లేస్ అవుతుంది. నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్లో ఏముంది, హెచ్ అనేది ఉంది. హెచ్ అనేది ఈ నోట్కి లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి నెక్స్ట్ మెమరీలో హెచ్ అనేది ప్లేస్ అయింది. సో ఇది కాస్త ఏ ఇండెక్స్లో ప్లేస్ అయింది, 13th ఇండెక్స్లో ప్లేస్ అయింది. మరి నెక్స్ట్ ఈ ఎఫ్కి రైట్ సైడ్ పార్ట్ కూడా ఉండాలిగా. యాజ్ పర్ మన డయాగ్రామ్ ప్రకారం రైట్ సైడ్ లేదు అంటే ఏమవుతుందన్నమాట, నల్ వాల్యూ ప్లేస్ అవుతుంది. సో నల్ వాల్యూ. దిస్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ బైనరీ ట్రీ యూజింగ్ అన్ అరే. ఓకే, సో ఒక బైనరీ ట్రీని అరే యూజ్ చేసి మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే, బైనరీ ట్రీ అనగానే ఈచ్ నోడ్ అట్మోస్ట్ 2 నోట్స్ కలిగి ఉండాలి. కంపల్సరీ 2 నోట్స్ ఉండాలి లేదు, కానీ 2 నోట్స్ క్రాస్ చేయకూడదు. మరి అరేలో రిప్రజెంట్ చేసేటప్పుడు తిరిగి మనం ఈ అరే ఇండెక్స్ యూజ్ చేసి మనం బైనరీ ట్రీ ఫామ్ చేస్తే అలా ఆ బైనరీ ట్రీ అనేది యాస్టీస్ అలా రావాలి. అలా రావాలి అంటే ఇందులో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ నోట్స్ ఎన్ని ఉన్నాయి అనేది ముందు మనం ఫైండ్ అవుట్ చేయాలి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ నోట్స్ ఎన్ని ఉన్నాయి ఎలా తెలుస్తుంది, ఆ లెవెల్కి 2^+1 చేసి -1 చేస్తే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ నోట్స్ వస్తాయి. సో ఎన్ని నోట్స్ అయితే వచ్చాయో అన్ని ఇండెక్స్ని అరేలో మనం రిప్రజెంట్ చేస్తాం.
అలా రిప్రజెంట్ చేసిన తర్వాత ఏ సైడ్ అయితే నోడ్ లేదో ఆ నోడ్ దగ్గర ఏమవుతుందన్నమాట, ఆటోమేటిక్గా ఎరేలో నల్ వాల్యూ అనేది ప్లేస్ అవుతుంది. దిస్ ఈస్ నథింగ్ బట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ బైనరీ ట్రీ యూజింగ్ an array. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి అంటే బైనరీ ట్రీ రిప్రజెంటేషన్ యూజింగ్ లింక్డ్ లిస్ట్. అరే యూజ్ చేసి మనం రిప్రజెంట్ చేసేస్తాము. ఓకే, అరే యూజ్ చేసి రిప్రజెంట్ చేస్తే ఇలా ఉంటుంది అని తెలుసుకున్నాం. ఇప్పుడు లింక్డ్ లిస్ట్ యూజ్ చేసి ఎలా రిప్రజెంట్ చేస్తాం? బైనరీ ట్రీ తీసుకుంటే లింక్డ్ లిస్ట్ యూజ్ చేసి ఎలా రిప్రజెంట్ చేస్తాం? లింక్డ్ లిస్ట్ అంటే తెలుసు, లింక్డ్ లిస్ట్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ నోడ్స్ అని తెలుసు. అండ్ ఈచ్ నోడ్ కంటైన్స్ ద అడ్రస్ పార్ట్ ఆఫ్ నెక్స్ట్ నోడ్. అలా ఉంటే కనుక దాన్ని ఏమని పిలుస్తాం? లింక్డ్ లిస్ట్ అంటాం. ఏముంటాయి లింక్డ్ లిస్ట్ లో? ఇలా నోడ్స్ ఉంటాయి, కలెక్షన్ ఆఫ్ నోడ్స్. ఈచ్ నోడ్ యొక్క అడ్రస్ పార్ట్, ఇది డేటా పార్ట్ అని తెలుసు, ఇది అడ్రస్ పార్ట్ అని తెలుసు, ఇది కూడా అడ్రస్ పార్ట్ అని మనకు తెలుసు. ఇలా ఉంటే దాన్ని నోడ్ అంటాం. ఈచ్ నోడ్ నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ కలిగి ఉంటే ఇలా మనం ఫామ్ చేస్తే కనుక దాన్ని ఏమని పిలుస్తాం అంటే లింక్డ్ లిస్ట్ అని పిలుస్తాం. ఓకే, సపోజ్ ఈ నోడ్ అనేది మెమరీలో 1000లో ప్లేస్ అయింది, నెక్స్ట్ నోడ్ 1002లో ప్లేస్ అయింది, నెక్స్ట్ నోడ్ 1004లో ప్లేస్ అయింది. దీని యొక్క డేటా పార్ట్లో 10, 20, 30 ఇలా మనకి నోట్స్ ఉంటాయి. ఈ నోట్స్లో నేను ఏం చేస్తానంటే ఈ నోట్స్ అన్నింటినీ కూడా లింక్డ్ లిస్ట్లో ప్లేస్ చేయాలనుకుంటున్నాను. లింక్డ్ లిస్ట్ అంటే ఏం చెప్తున్నాను నేను? ఒక నోడ్ యొక్క అడ్రస్ పార్ట్లో నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ కనుక ప్లేస్ చేస్తే ఆ నోడ్లు రెండు కూడా ఏమవుతాయంటే లింక్ అప్ అవుతాయి. అలా లింక్ చేసిన ఆ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తాం అంటే లింక్డ్ లిస్ట్ అంటాం. ఇది అడ్రస్ పార్ట్ అని చెప్పుకుంటాం కదా. ఈ అడ్రస్ పార్ట్లో ఏం ప్లేస్ అవుతుంది అనమాట? నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ప్లేస్ అవుతుంది 1002. ఎప్పుడైతే ఈ నోడ్ నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ మెయింటైన్ చేస్తుందో ఆటోమేటిక్గా ఏమైనట్టు ఈ రెండు నోడ్స్ కూడా కనెక్షన్లో ఉన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ నోడ్ ఈ నోడ్ ఉంది కదా, ఈ నోడ్ యొక్క అడ్రస్ పార్ట్లో నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ని మెయింటైన్ చేస్తుంది. ఇలా ఉంటే దాన్ని అప్పుడు ఏమవుతుంది? ఈ నోడ్ నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ని మెయింటైన్ చేస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా ఇవి రెండు లింక్ అప్ అయి ఉంటాయి. ఇలా సింగిల్ అడ్రస్ పార్ట్ సింగిల్ డేటా పార్ట్ ఉంటే దాన్ని సింగిల్ లింక్ లిస్ట్ అంటారు. అలా కాకుండా డబుల్ అడ్రస్ పార్ట్ ఉంటే కనుక దాన్ని డబుల్ లింక్ లిస్ట్ అంటారు. మరి ఈ అడ్రస్ పార్ట్లో ఏం ప్లేస్ అవుతుందంటే ప్రీవియస్ నోడ్ యొక్క అడ్రస్ ప్లేస్ అవుతుంది 1000. ఎప్పుడైతే ఈ నోడ్ ప్రీవియస్ నోడ్ యొక్క అడ్రస్ కూడా మెయింటైన్ చేస్తుందో లింక్ అనేది ఇలా కూడా ఫామ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఈ నోడ్ యొక్క అడ్రస్ ప్రీవియస్ నోడ్లో ఏముంటుంది? దీని యొక్క అడ్రస్ పార్ట్ ఉండాలి కాబట్టి 1002. ఎప్పుడైతే ఈ నోడ్ ప్రీవియస్ నోడ్ మెయింటైన్ చేస్తుందో ఆటోమేటిక్గా ఇలా కూడా లింక్ అప్ అయి ఉంటుంది. ఈ లాస్ట్లో ఉన్నాయి చూడండి, ఇక్కడ నల్ వాల్యూ ఫస్ట్లో కూడా, ఎందుకంటే దీని ఫ్రంట్ ఏమి నోడ్ లేదు కదా, దీని ఫ్రంట్ నోడ్ లేదు కాబట్టి ఇక్కడ నల్ వాల్యూ ప్లేస్ అవుతుంది. లాస్ట్లో ఇంకేమి వాల్యూ నోడ్స్ లేదు కాబట్టి ఇక్కడ నల్ వాల్యూ ప్లేస్ అవుతుంది. ఇలా ఉంటే దాన్ని ఏమని చేస్తాం? డబుల్ లింక్డ్ లిస్ట్ అంటాం. సో ఓవరాల్గా ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటి అంటే ఒక బైనరీ ట్రీని కనుక తీసుకుంటే దాన్ని లింక్డ్ లిస్ట్లో ఎలా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఫస్ట్ బైనరీ ట్రీ తీసుకుందాం. ఇదిగోండి నోట్స్ నేను తీసుకుంటున్నాను. A, B, C, D, E, F, G, H, I. ఇలా నేను ఒక 3 లెవెల్స్ ఉన్న బైనరీ ట్రీ తీసుకున్నాను. 3 లెవెల్స్ కదా, 0th లెవెల్, ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్. ఇలా ఉన్న బైనరీ ట్రీని మనం లింక్డ్ లిస్ట్లో ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఆల్రెడీ అరేని యూజ్ చేసి ఎలా రిప్రజెంట్ చేస్తామో తెలుసుకున్నాం. ఇప్పుడు లింక్డ్ లిస్ట్ యూజ్ చేసి ఎలా రిప్రజెంట్ చేస్తాం? లింక్డ్ లిస్ట్ యూజ్ చేసి రిప్రజెంట్ చేసేటప్పుడు నోడ్ ఎలా ఉంటుందంటున్నాను? ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ డేటా పార్ట్ అండ్ అడ్రస్ పార్ట్. డేటా ఇప్పుడు కూడా మిడిల్లో ఉంటుంది, అడ్రస్ ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంటాయి. సో డేటా అనగానే ఏంటి? ఈ నోడ్లో నేను ఏదైతే డేటా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానో దాన్నే డేటా, ఆ నోడ్ యొక్క డేటా అంటారు. ఇక్కడ నేను ఇచ్చాను ఏ అనే డేటా ఇచ్చాను, సో ఏ. నెక్స్ట్ లెవెల్లో ఎన్ని నోట్స్ ఉన్నాయి? 2 నోట్స్ ఉన్నాయి. ఇదిగోండి B, C. డేటా ఏముంది? నెక్స్ట్ లెవెల్లో B అనే డేటా ఉంది, నెక్స్ట్ C అనే డేటా ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఈ బైనరీ ట్రీని కాస్త లింక్డ్ లిస్ట్లో చూపిస్తాం. లింక్డ్ లిస్ట్లో చూపించడం నేను ఏం చెప్తాను? లింక్డ్ అనే నోడ్, ఈచ్ నోడ్ కంటైన్స్ ద అడ్రస్ పార్ట్ ఆఫ్ అనదర్ నోడ్. సో దీని లెఫ్ట్ సైడ్ పార్ట్లో దేని యొక్క అడ్రస్ ప్లేస్ అవుతుంది అంటే ఈ B అనే నోడ్ యొక్క అడ్రస్ ప్లేస్ అవుతుంది. ఈ రైట్ సైడ్ పార్ట్లో దేని యొక్క అడ్రస్ ప్లేస్ అవుతుంది అంటే ఈ రైట్ సైడ్ ఉన్న నోడ్ యొక్క C యొక్క అడ్రస్ ప్లేస్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ లెవెల్లో ఏమున్నాయి చూడండి, DEలు ఉన్నాయి. DEలు కాస్త దేనికి చైల్డ్ నోడ్స్? Bకి చైల్డ్ నోడ్స్ కాబట్టి DE
రెండు ఎక్కడ ప్లేస్ అవుతాయి? బి యొక్క లెఫ్ట్ సైడ్ ప్లేస్ అవుతాయి. డి కి లెఫ్ట్ సైడ్ ప్లేస్ అయ్యింది. బికి లెఫ్ట్ సైడ్ ప్లేస్ అయినప్పుడు బి యొక్క లెఫ్ట్ సైడ్ లో ఏ నోడ్ ఉంది? డి అనే నోడ్ ఉంది. కాబట్టి ఇదిగోండి బి యొక్క లెఫ్ట్ సైడ్ లో దేని యొక్క అడ్రస్ మెయింటైన్ అవుతుంది అంటే డి యొక్క అడ్రస్ మెయింటైన్ అవుతుంది. బి యొక్క రైట్ సైడ్ లో ఏముంది? ఈ అనే నోడ్ ఉంది. కాబట్టి బి అనే రైట్ సైడ్ లో ఈ అనే నోడ్ యొక్క అడ్రస్ మెయింటైన్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ లెఫ్ట్ పార్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి రైట్ పార్ట్ వచ్చాం. రైట్ లో సి నోడ్ కి మళ్ళీ 2 నోడ్స్ ఉన్నాయి, ఎఫ్ జి. ఓకే, ఎఫ్ ఒకటి జి ఒకటి. మరి సి యొక్క లెఫ్ట్ సైడ్ పార్ట్ లో దేని యొక్క అడ్రస్ మెయింటైన్ అవుతుంది అంటే ఎఫ్ యొక్క అడ్రస్ మెయింటైన్ అవుతుంది. ఎందుకోసం అంటే సి యొక్క లెఫ్ట్ సైడ్ ఏంటి? ఎఫ్ గా. సో ఈ పార్ట్ కి ఏం లింక్ అప్ అవుతుంది? ఎఫ్. నెక్స్ట్ సికి రైట్ సైడ్ ఏముంది? జి. కాబట్టి దీంట్లో ఏ అడ్రస్ ఉంటుంది అంటే జి యొక్క అడ్రస్ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్కి వచ్చేసాం. ఈ లెవెల్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ హెచ్ ఐ ఉన్నాయి. ఈ హెచ్ ఐ ఏంటి? డి యొక్క లెఫ్ట్ సైడ్ హెచ్, డి యొక్క రైట్ సైడ్ ఐ. కాబట్టి డికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 చైల్డ్స్ ఉన్నాయి. అవేంటి? హెచ్ ఒకటి ఐ ఒకటి. ఇక డి యొక్క లెఫ్ట్ సైడ్ పార్ట్ లో దేని యొక్క అడ్రస్ మెయింటైన్ అవుతుంది? లెఫ్ట్ సైడ్ ఉన్న చైల్డ్ యొక్క అడ్రస్ మెయింటైన్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ ఉన్న చైల్డ్ ఏంటి? హెచ్. కాబట్టి ఇక్కడ హెచ్ యొక్క అడ్రస్ మెయింటైన్ అవుతుంది. నెక్స్ట్ డి యొక్క రైట్ పార్ట్ లో ఏముంది? డి యొక్క రైట్ పార్ట్ లో ఐ అనే చైల్డ్ ఉంది. కాబట్టి రైట్ సైడ్ ఐ యొక్క అడ్రస్ మెయింటైన్ అవుతుంది. ఓకేనా? ఐ యొక్క అడ్రస్ మెయింటైన్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇక ఓకే. సో డి యొక్క రైట్ సైడ్ పార్ట్ లో ఏముంది? ఐ ఉంది. కాబట్టి సో డి యొక్క రైట్ సైడ్ పార్ట్ లో దేని యొక్క అడ్రస్ మెయింటైన్ అవుతుంది అంటే ఐ యొక్క అడ్రస్ మెయింటైన్ అవుతుంది. ఎప్పుడైతే ఐ యొక్క అడ్రస్ మెయింటైన్ అయిందో ఆటోమేటిక్ గా ఈ ఐ అనే నోడ్ కి డి అనే రైట్ సైడ్ పార్ట్ కి లింక్ అప్ అయింది. దిస్ ఈజ్ నథింగ్ బట్ లింక్ లిస్ట్ రిప్రజెంటేషన్. అయితే ఇక్కడ ఐ మీన్ ఎంటీగా ఈ అడ్రస్ ఉండిపోయే చూడండి. ఈకి లెఫ్ట్ సైడ్ నోడ్ లేదు, రైట్ సైడ్ నోడ్ లేదు. సేమ్ ఎఫ్ కూడా ఎటువంటి చైల్డ్ నోడ్స్ లేదు, జీ కూడా ఎటువంటి చైల్డ్ నోడ్స్ లేదు. అదేవిధంగా హెచ్కి లేవు, ఐకి లేవు. మరి వీటి యొక్క అడ్రస్ లో ఏం ప్లేస్ అవుతాయి అంటే నల్ వాల్యూస్ ప్లేస్ అవుతాయి. ఓకేనా? ఎటువంటి చైల్డ్ లేదనుకోండి, ఏ సైడ్ లేదో ఆ సైడ్ నల్ వాల్యూస్ ప్లేస్ అవుతాయి. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ హెచ్ కూడా లేవు కదా, హెచ్ కూడా లెఫ్ట్ సైడ్ నోడ్ లేదు, రైట్ సైడ్ నోడ్ లేదు. కాబట్టి ఏంటంటే నల్ వాల్యూస్ ప్లేస్ అవుతాయి. దిస్ ఈజ్ నథింగ్ బట్ బైనరీ ట్రీ రిప్రజెంటేషన్ యూజింగ్ లింక్డ్ లిస్ట్. సో ఒక బైనరీ ట్రీని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే బైనరీ ట్రీని మనం 2 ways లో రిప్రజెంట్ చేయొచ్చు. అది ఎలా అంటే అరే యూజ్ చేసి రిప్రజెంట్ చేయొచ్చు, లింక్డ్ లిస్ట్ యూజ్ చేసి రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే కదా? సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే బైనరీ ట్రీ ట్రావర్సింగ్ టెక్నిక్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ బైనరీ ట్రీ ట్రావర్సింగ్ టెక్నిక్స్. ఓకే, ఇందుకీ బైనరీ ట్రీ ట్రావర్సింగ్ టెక్నిక్స్ అంటే మీనింగ్ ఏంటంటే మనం బైనరీ ట్రీ ఇస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ నోడ్స్ అని చెప్పాలి. బైనరీ ట్రీ అని కాదు, ట్రీ ఇస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ నోడ్స్ అని చెప్పుకుంటున్నాం. ఈ ట్రీ ఈచ్ నోడ్ అట్మోస్ట్ 2 నోడ్స్ మెయింటైన్ చేస్తే దాన్ని బైనరీ ట్రీ అంటున్నాం. ఈ కాన్సెప్ట్ ఏంటి? బైనరీ ట్రీ ట్రావర్సింగ్ టెక్నిక్స్. ఇక్కడ ట్రావర్సింగ్ టెక్నిక్స్ అంటే మీనింగ్ ఏంటంటే మరి ఒక బైనరీ ట్రీని మనం తీసుకున్నప్పుడు ఈ బైనరీ ట్రీలో ఒక నోడ్ నుంచి నెక్స్ట్ నోడ్కి వెళ్ళేటప్పుడు ఐ మీన్ ఒక నోడ్ నుంచి ఇంకొక నోడ్కి క్రాస్ చేసేటప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ని ఏమని పిలుస్తామంటే ఇలా బైనరీ ట్రీ ఉందనుకోండి, ఈ నోడ్ నుంచి నెక్స్ట్ నోడ్కి వెళ్ళేటప్పుడు ఈ నోడ్ అవ్వచ్చు, ఈ నోడ్ అవ్వచ్చు. అలా క్రాస్ చేసేటప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఉన్న నోడ్స్ ఐ మీన్ ట్రావెల్స్ చేయాలి అంటే కనుక ఈ నోడ్ నుంచి ఈ నోడ్కి వెళ్ళాలి అంటే కనుక అలా వెళ్ళేటప్పుడు నెక్స్ట్ ఈ నోడ్ నుంచి నెక్స్ట్ లెవెల్లో ఉన్న నోడ్స్ ఇలా వెళ్ళాలి అంటే మనకి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఆ టెక్నిక్స్ని ఏమని పిలుస్తాము అంటే బైనరీ ట్రీ ట్రావర్సింగ్ టెక్నిక్స్ అని పిలుస్తాం. ఈ టెక్నిక్స్ మనకి ఎన్ని ఉంటాయి అంటే ఫస్ట్ వన్ ప్రీ ఆర్డర్, సెకండ్ వన్ ఇన్ ఆర్డర్, థర్డ్ వన్ పోస్ట్ ఆర్డర్ అండ్ ఫోర్త్ వన్ లెవెల్ ఆర్డర్. ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్ ఏం చెప్తాను నేను? బైనరీ ట్రీ ట్రావర్సింగ్ టెక్నిక్స్. ట్రావర్సింగ్ టెక్నిక్స్ అంటే ఏం చెప్తున్నాను? ఒక నోడ్ ఒక బైనరీ ట్రీ కనుక మనం తీసుకుంటే ఆ బైనరీ ట్రీలో ఒక నోడ్ నుంచి ఇంకొక నోడ్కి ట్రావెల్స్ చేసేటప్పుడు కొన్ని టెక్నిక్స్ యూజ్ చేసి ఒక నోడ్ నుంచి ఇంకొక నోడ్కి ట్రావెల్స్ అవుతుంది. అంటే ఒక నోడ్ ఇంకొక నోడ్ని క్రాస్ చేస్తుంది. అలా క్రాస్ చేసినప్పుడు మనకి 4 టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ ఏంటి అంటే ప్రీ ఆర్డర్,
నెక్స్ట్ ఇన్ ఆర్డర్ ట్రావర్సింగ్ టెక్నిక్, నెక్స్ట్ పోస్ట్ ఆర్డర్ ట్రావర్సింగ్ టెక్నిక్, నెక్స్ట్ లెవెల్ ఆర్డర్ ట్రావర్సింగ్ టెక్నిక్. ఇందులో ఫస్ట్ మనం చూద్దాం ప్రీ ఆర్డర్ ట్రావర్సింగ్ టెక్నిక్. ట్రావర్సింగ్ టెక్నిక్ అంటే నేను ఏం చెప్తాను, ఒక బైనరీ ట్రీ మనం తీసుకున్నట్లయితే ఆ బైనరీ ట్రీలో ఒక నోడ్ నుంచి ఇంకొక నోడ్కి ఎలా అయితే క్రాస్ అవుతుందో చెప్పేదే ట్రావర్సింగ్ టెక్నిక్స్. ఇందులో ఫస్ట్ ఏం చెప్తాను ప్రీ ఆర్డర్. సో ఇప్పుడు మనం ఒక ట్రీని తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా నేను ఒక బైనరీ ట్రీని తీసుకున్నాను, ఈ సి ఇదిగోండి ఇలా ఒక నేను ఒక బైనరీ ట్రీని తీసుకున్నాను. ఈ బైనరీ ట్రీని తీసుకున్నప్పుడు ఒక నోడ్ నుంచి ఇంకొక నోడ్ క్రాస్ చేసేటప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉంటాయి అని చెప్పుకున్నాం. అందులో ఫస్ట్ టెక్నిక్ నేను ఏమని చెప్తున్నాను, ప్రీ ఆర్డర్ ట్రావర్సింగ్ టెక్నిక్ అంటున్నాను. ఓకేనా? ఈ ప్రీ ఆర్డర్ ట్రావర్సింగ్ టెక్నిక్ లో ఒక నోడ్ నుంచి ఇంకొక నోడ్ కి క్రాస్ చేయాలి అంటే ఒక ఆర్డర్ ఉంటుంది. ఆ ఆర్డర్ ఏంటి అంటే ఫస్ట్ రూట్ నోడ్ ని క్రాస్ చేయాలి. ఓకే, ఫస్ట్ రూట్ నోడ్ ని విజిట్ చేయాలి. ఆ రూట్ నోడ్ విజిట్ చేయడం అంటే ఆ నోడ్ లో ఏదో ఒక డేటా ఉంటుంది, ఆ డేటాని కాస్త ప్రింట్ చేయాలన్నమాట. ఆ రూట్ నోడ్ ని విజిట్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఉన్న నోడ్ ని విజిట్ చేయాలి. లెఫ్ట్ సైడ్ ఉన్న నోడ్ ని విజిట్ చేసిన తర్వాత నెక్స్ట్ రైట్ సైడ్ ఉన్న నోడ్ ని విజిట్ చేయాలి. ఇలా విజిట్ చేస్తే ఆ ఆర్డర్ ఏమని పిలుస్తామంటే ప్రీ ఆర్డర్ ట్రావర్సింగ్ టెక్నిక్ అంటాం. ఓకేనా? ప్రీ ఆర్డర్ ట్రావర్సింగ్ టెక్నిక్ అయితే ఎలా జరుగుతుంది, ఫస్ట్ రూట్ నోడ్ ని విజిట్ చేయాలి, దాని తర్వాత లెఫ్ట్ నోడ్ ని విజిట్ చేయాలి, దాని తర్వాత రైట్ నోడ్ ని విజిట్ చేయాలి. ఇక్కడ నేమ్ లో ఉంది చూడండి ప్రీ ఆర్డర్ అని. సో ఈ ప్రీ అంటే మీనింగ్ ఏంటంటే ముందు అని అర్థం. అంటే మన ఈ ఆర్డర్ ప్రకారం ఫస్ట్ ఏదైతే నోడ్ వస్తుందో ఆ నోడ్ లో ఉన్న డేటాని అది డైరెక్ట్ ప్రింట్ చేస్తుంది అని అర్థం. ఓకే కదా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రీ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనం ఏ ఆర్డర్ని ఫాలో అవుతూ నోడ్ ని ట్రావర్స్ చేస్తాం, ప్రీ ఆర్డర్ని ఫాలో అవుతూ నోడ్ ని ట్రావర్స్ చేస్తాం. ప్రీ ఆర్డర్ ప్రకారం ఏమవ్వాలి, ఫస్ట్ రూట్ నోడ్ ని మేము విజిట్ చేయాలి. రూట్ నోడ్ లో ఉన్న డేటా ఏంటి, ఈ. సో ఫస్ట్ ఏమవుతుంది అన్నమాట, ఈ అనే డేటా, ఆ నోడ్ లో ఏముంది డేటా ఈ ఉంది కాబట్టి ఈ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి, లెఫ్ట్ సైడ్ పార్ట్కి వెళ్ళాలి అని చెప్తారు. సో నెక్స్ట్ ఈ లెఫ్ట్ ఏముంది, సి ఉంది. ఓకే, ఈకి లెఫ్ట్ సి ఉంది, దాని తర్వాత సికి లెఫ్ట్ కూడా ఏ ఉంది. కానీ మనం ఫాలో అయ్యే ఆర్డర్ కాస్త ప్రీ ఆర్డర్. ప్రీ అంటే మీనింగ్ ఏంటంటే ముందు అని అర్థం. అంటే మన ఈ ఆర్డర్ ప్రకారం ఫస్ట్ మీరు ఏ సైడ్కి అయితే వచ్చారో ఆ సైడ్ లో ఉన్న ఫస్ట్ నోడ్ ని ప్రింట్ చేసేయాలి. ఇప్పుడు ఈకి లెఫ్ట్ సైడ్ ఏముంది, సి ఉంది కాబట్టి నెక్స్ట్ ఈ తర్వాత ప్రింట్ అయ్యే నోడ్ ఏంటి అంటే ఏ డేటా ప్రింట్ అవుతుందంటే సి డేటా ఈ నోడ్ లో ఉన్న డేటా ప్రింట్ అవుతుంది. ఈ నోడ్ లో ఏముంది అనుకున్నాం, ఎగ్జాంపుల్ సి ఉంది అనుకున్నాం కాబట్టి సి ప్రింట్ అయింది. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఆర్డర్ ప్రకారం రూట్ కంప్లీట్ అయిన తర్వాత లెఫ్ట్ కంప్లీట్ అవ్వాలి. సో లెఫ్ట్ సైడ్ ఇంకా ఏమైనా ఉన్నాయా ఈ సికి అంటే లెఫ్ట్ సైడ్ ఇదిగోండి ఏ అనేది ఉంది కాబట్టి ఏమవుతుంది, నెక్స్ట్ ఏ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, ఇక దీనికి లెఫ్ట్ సైడ్ ఏకి లెఫ్ట్ సైడ్ ఏమైనా ఉన్నాయా, లేవు. కాబట్టి ఏకి లెఫ్ట్ సైడ్ ఎప్పుడైతే లేవో వెంటనే ఏమవుతుంది అంటే ఈ నోడ్ పూర్తిగా కంప్లీట్ అయిపోవాలి. ఈ నోడ్ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత మాత్రం బ్యాక్ వెళ్ళాలి. సో ఈ నోడ్ లో లెఫ్ట్ సైడ్ లేదు కాబట్టి ఓకే, మరి ఈ నోడ్ రైట్ సైడ్ ఉంది కదా, ఏముంది, బి ఉంది కాబట్టి నెక్స్ట్ ప్రింట్ అయ్యే డేటా ఏంటి అంటే డి ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ నోడ్ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏమవుతుంది, బ్యాక్ వెళ్తుంది, సికి వెళ్ళింది. సికి లెఫ్ట్ సైడ్ పార్ట్ అయిపోయింది కాబట్టి ఏం మిగిలిపోయింది, రైట్ సైడ్ పార్ట్ మిగిలిపోయింది. రైట్ సైడ్ లో ఏముంది, డి ఉంది. సో డి ప్రింట్ అయింది. సో సి కూడా కంప్లీట్ గా ఫుల్ విజిట్ అయిపోయింది. దాంట్లో ఉన్న డేటా కాస్త ప్రింట్ అయిపోయింది. అంటే సికి ఉన్న చైల్డ్ నోడ్స్ కూడా కంప్లీట్ గా విజిట్ అయిపోయాయి. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది, బ్యాక్ వెళ్తుంది. బ్యాక్ లో ఉన్న నోడ్ ఏంటి అంటే రూట్ నోడ్. ఆల్రెడీ రూట్ నోడ్ ని ఫస్ట్ నే విజిట్ చేసేస్తాం. సో ఇప్పుడు ఏంటన్నమాట, నెక్స్ట్ రైట్ సైడ్ పార్ట్ వస్తుంది. ఓకే, రైట్ సైడ్ పార్ట్ వచ్చినప్పుడు చూడండి రూల్ ప్రకారం ఏంటి, లెఫ్ట్ రైట్. మనం ఏ ఆర్డర్ ఫాలో అవుతాం, ప్రీ ఆర్డర్ ని ఫాలో అవుతాం. ఎప్పుడైతే ప్రీ ఆర్డర్ ఫాలో అవుతామో నేనేం చెప్తాను, ఈ ఆర్డర్ ప్రకారం మనం ఏ సైడ్ వచ్చామో ఆ సైడ్ లో ఫస్ట్ ఉన్న నోడ్ కాస్త ప్రింట్ అవుతుంది. సో లెఫ్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి రైట్ సైడ్ వచ్చాం. ఈ రైట్ సైడ్ లో ఫస్ట్ వచ్చిన నోడ్ ఏంటి, జీ. సో నెక్స్ట్ ప్రింట్ అయ్యే నోడ్ ఏంటి అంటే జీ ప్రింట్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఏముంది, యాజ్ రూల్ ప్రకారం నెక్స్ట్ జీ లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఉంది. యాజ్ పర్ రూల్ మనం ఏం చేయాలి, ఫస్ట్ లెఫ్ట్ సైడ్ విజిట్ చేసి తర్వాత రైట్ సైడ్ విజిట్ చేయాలి. సో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ వెళ్తాం. లెఫ్ట్ లో ఏముంది డేటా,
ఎఫ్ ఉంది. సో నెక్స్ట్ ప్రింట్ అయ్యేది ఎఫ్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ బ్యాక్ వెళ్తుంది. జీ ఆల్రెడీ ప్రింట్ అయిపోయింది కాబట్టి ఏమవుతుంది, రైట్ సైడ్కి వస్తుంది. రైట్లో ఏముంది, చెక్. అంటే మనం ట్రావెల్సింగ్ ఒక నోడ్ నుంచి ఇంకొక నోడ్ని విజిట్ చేసేటప్పుడు ఆ ఆర్డర్లో మనం ప్రీ ఆర్డర్ టెక్నిక్ కనుక యూజ్ చేస్తే మనకి ప్రింట్ అయ్యే నోట్స్, ఆ నోట్ యొక్క డేటా ప్రింట్ అయ్యే ఆర్డర్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది అనమాట. ప్రీ ఆర్డర్ అనగానే ఏమవ్వాలి, రూట్ లెఫ్ట్ రైట్ రూల్ని ఫాలో అవ్వాలి. ఓకే, ఇక నెక్స్ట్ టెక్నిక్ ఏం చెప్పాను నేను, ప్రీ ఆర్డర్ తర్వాత ఇందులో చూడండి, ఐ మీన్ అల్గారిథం చూద్దాం. మరి ప్రీ ఆర్డర్ అల్గారిథం కూడా చూడాలిగా. సో ఫస్ట్ ఏంటి అంటే మనం పి అనే నోడ్ని రూట్ కింద తీసుకుందాం. సపోజ్ నా దగ్గర నోడ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ అని ఇచ్చాం కదా, ఈ అనే నోడ్ నేను రూట్ కింద తీసుకున్నాను, ఫస్ట్ స్టెప్. ఇక సెకండ్ స్టెప్ ఏం చేస్తున్నాను నేను, యాజ్ పర్ రూల్ ప్రకారం రూట్ని విజిట్ చేయాలి. సో ఇఫ్ ఈ నాట్ ఈక్వల్ టు నల్ అంటే ఈకి సంబంధించి రూట్ నోడ్ నల్ అయ్యేంత వరకు కూడా, రూట్ నోడ్ నల్ అంటే ఏంటనమాట, రూట్ నోడ్ తర్వాత ఇంక ఎటువంటి చైల్డ్స్ లేనంత వరకు కూడా మనం ఏం చేయాలి అంటే ఈ ఆర్డర్ని ఫాలో అవ్వాలి. ఏ ఆర్డర్ అంటే ఫస్ట్ ఏం చేసాం, మనం రూట్ నోడ్లో ఉన్న డేటాని ప్రింట్ చేసాం కాబట్టి డేటాని ప్రింట్ చేసిన తర్వాత విజిట్ ఈ. ఓకేనా, నెక్స్ట్ ఇది ఐ మీన్ ఇది 1 అనుకున్నాం, ఇది సెకండ్ స్టెప్. నెక్స్ట్ ఇది సబ్ స్టెప్స్ 2.1. ఈ నాట్ ఈక్వల్ టు నల్ అయ్యేంత వరకు కూడా ఫస్ట్ ఏం చేసాం, రూట్ని ప్రింట్ చేసాం కాబట్టి ఇదిగోండి విజిట్ ఈ. ఈ అని పేరు కదా, విజిట్ ఈ. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తున్నాం, ప్రీ ఆర్డర్ ఫాలో అవుతుంది. సో ప్రీ ఆర్డర్ ప్రకారం ఏం చేస్తున్నాం, లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాం. దేని యొక్క లెఫ్ట్ సైడ్, రూట్ నోడ్ యొక్క లెఫ్ట్ సైడ్. రూట్ నోడ్కి ఏం ఉపయోగించుకున్నాం, ఈ అని ఇచ్చాం. సో ఈ డాట్ లెఫ్ట్. ఓకే, ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే ఈ పార్ట్ అనమాట, ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, ప్రీ ఆర్డర్ ప్రకారం ఈ డాట్ రైట్కి వెళ్ళాలి. దిస్ ఈజ్ నథింగ్ బట్ ప్రీ ఆర్డర్ ట్రావర్సింగ్ టెక్నిక్. ఓకేనా, సో ఇది కోడింగ్ ఫామ్ లో చెప్పాలి అనుకోండి, ఏం చేస్తారు, ఈ ఈక్వల్ టు రూట్ కింద తీసుకుంటాం. సో రూట్ని నేను ఈలో తీసుకున్నాను. దాని తర్వాత ఈ నాట్ ఈక్వల్ టు నల్ అయ్యేంత వరకు కూడా ఏం చేస్తాము అంటే, ఇక్కడ విజిట్ ఈ అన్నాం కదా, విజిట్ అంటే ఏంటి, అందులో ఉన్న డేటాని ప్రింట్ చేయమని అర్థం. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్, మనం జావా కదా ప్రోగ్రామ్ యూజ్ చేసి ఐ మీన్ డేటా స్ట్రక్చర్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో జావా యూజ్ చేసినప్పుడు మనం ప్రింట్ చేయాలి అంటే మనకు ఆల్రెడీ ఐ మీన్ ఆ స్టేట్మెంట్ తెలుసు. ప్రింట్ చేయడానికి ఏంటి అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని. ఏం ప్రింట్ చేయాలి, మనం ఈలో ఉన్న డేటాని ప్రింట్ చేయాలి. సో ఈ డాట్ డేటా పార్ట్, ఈ అనే నోడ్ యొక్క డేటా పార్ట్ని ప్రింట్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాం, ప్రీ ఆర్డర్ ప్రకారం ఈ డాట్ లెఫ్ట్కి వెళ్తాం. నెక్స్ట్ ఏం చేస్తారు, ప్రీ ఆర్డర్ ప్రకారం ఈ డాట్ రైట్ సైడ్ అంటే రైట్ సైడ్ ఉన్న ట్రీకి వెళ్తారు. ఫస్ట్ ప్రీ ఆర్డర్ ప్రకారం లెఫ్ట్ సైడ్ ఉన్న ట్రీ అంతా కంప్లీట్ చేస్తాం. దాని తర్వాత ప్రీ ఆర్డర్ ప్రకారం రైట్ సైడ్ ఉన్న ట్రీకి వెళ్తాం. ఆ విధంగానే కానీ ఇక్కడ ఉన్న డేటా అంతా ప్రింట్ చేస్తాం. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి అంటే ప్రీ ఆర్డర్ ట్రావర్సింగ్ టెక్నిక్. ఇక నెక్స్ట్ టెక్నిక్ చూద్దాం. నెక్స్ట్ టెక్నిక్ ఏంటి అంటే ఇన్ఆర్డర్ ట్రావర్సింగ్ టెక్నిక్. ప్రీ ఆర్డర్ తర్వాత ఇన్ఆర్డర్ ట్రావర్సింగ్ టెక్నిక్. ఇక చూడండి, ప్రీ ఆర్డర్ అంటే ఏం చెప్తాను నేను, రూట్ లెఫ్ట్ రైట్. ఫస్ట్ రూట్ నోడ్ని విజిట్ చేయాలి, దాని తర్వాత లెఫ్ట్ నోడ్ని విజిట్ చేయాలి, దాని తర్వాత రైట్ నోడ్ని విజిట్ చేయాలి. ఇదే ఇన్ఆర్డర్ అనుకోండి, ఫస్ట్ లెఫ్ట్ నోడ్ని విజిట్ చేయాలి. ఓకే, దాని తర్వాత రూట్ నోడ్ని విజిట్ చేయాలి, దాని తర్వాత రైట్ నోడ్ని విజిట్ చేయాలి. ఇలా విజిట్ చేస్తే ఆ ఆర్డర్ని ఏమని పిలుస్తామంటే ఇన్ఆర్డర్ ట్రావర్సింగ్ టెక్నిక్ అంటారు. సో సేమ్ ట్రీకి మనం ఇన్ఆర్డర్ ట్రావర్సింగ్ టెక్నిక్ అనేది అప్లై చేద్దాం. సో ఇన్ఆర్డర్ ప్రకారం ఫస్ట్ దేన్ని విజిట్ చేయాలి, లెఫ్ట్ సైడ్ ఉన్న నోడ్స్ని విజిట్ చేయాలి. చూడండి, ఈకి లెఫ్ట్ సైడ్ ఏముంది, సి ఉంది, కానీ మనం ఫాలో అయ్యేది ఇన్ఆర్డర్ ట్రావర్సింగ్ టెక్నిక్. సో సికి లెఫ్ట్ సైడ్ ఏమైనా ఉందా లేదా చూసుకోవాలి. సికి లెఫ్ట్ సైడ్ కూడా ఏముంది, ఏ అనేది ఉంది. కాబట్టి ఏకి లెఫ్ట్ సైడ్ ఏమైనా నోడ్ ఉందా, ఏకి లెఫ్ట్ సైడ్ ఏ నోడు లేదు. సో ఫస్ట్ విజిట్ అయ్యే నోడ్ ఏంటి అంటే ఏ అనే నోడ్ విజిట్ అవుతుంది. ఓకే, లెఫ్ట్ సైడ్ పక్క ఏమీ లేవు, ఏ అనే నోడ్ లాస్ట్లో లెఫ్ట్లో లాస్ట్లో ఉన్న నోడ్ ఇదే కాబట్టి దీన్ని విజిట్ చేస్తాం. మరి నెక్స్ట్ ఫ్రంట్కి వెళ్ళే ముందు ఈ నోడ్ ఉన్న డేటా అన్ని రిమైనింగ్ నోడ్స్ అన్ని కంప్లీట్ చేసి మాత్రమే బ్యాక్కి వెళ్ళాలి. కాబట్టి ఏం చేస్తాం, ఏకి రైట్ సైడ్ ఒక నోడ్ ఉంది, ఆ నోడ్ ఏంటి లెఫ్ట్ కంప్లీట్ అయిపోయిందంటే నెక్స్ట్ ఏంటి రైటేగా. సో రైట్ సైడ్ ఏమైనా నోట్స్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. సో ఏముంది, బి ఉంది.
సో ఏ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళాం. ఇదేగా లెఫ్ట్ సైడ్ ఉన్న నోడ్. సో లెఫ్ట్ సైడ్ ఉన్న నోడ్ కంప్లీట్ అవ్వాలి అంటే నెక్స్ట్ ఫస్ట్ ఏం చెప్పాను నేను, దాని లెఫ్ట్ సైడ్ పార్ట్ అంతా కంప్లీట్ అయిపోవాలి. సో లెఫ్ట్ సైడ్ పార్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్న నోడ్ ఏంటి, సి. సో సి విజిట్ అయింది. ఓకే, సి విజిట్ అయిన తర్వాత ఏమవుతుంది, సికి రైట్ సైడ్ పార్ట్ లో ఏమైనా నోట్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. సో సికి రైట్ సైడ్ పార్ట్ లో ఏమైనా నోట్స్ ఉన్నాయంటే డి అనే నోట్ ఉంది. సో నెక్స్ట్ విజిట్ అయ్యే నోట్ ఏంటి అంటే డి అనే నోట్ విజిట్ అవుతుంది. ఓకే, సో సి కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బ్యాక్ వెళ్తాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న పార్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి వన్స్ లెఫ్ట్ సైడ్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది అంటే నెక్స్ట్ ఉన్నది ఏంటి, రూట్ నోడ్ విజిట్ చేయాలి. రూట్ నోడ్ ఏముంది, ఓకే. సో రూట్ నోడ్ కంప్లీట్ అయిపోయిందంటే నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, మనం రైట్ సైడ్ పార్ట్కి వెళ్ళాలి. ఈ రైట్ సైడ్ పార్ట్లో మళ్ళీ మనం ఏం చేస్తాం, మనం ఇందుకైతే ప్రీ ఆర్డర్. ప్రీ అంటే నేను ఏం చెప్పాను, ముందుగా ఏ నోట్ అయితే విజిట్ చేస్తామో ఆ నోట్ కాస్త ఆ నోట్లో ఉన్న డేటా కాస్త ప్రింట్ అయిపోతుంది. కానీ ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇన్ఆర్డర్ టెక్నిక్ అప్లై చేస్తాం. ఇన్ఆర్డర్ ప్రకారం ఏమవుతుంది అంటే లెఫ్ట్ సైడ్ పార్ట్ అయిపోయిన తర్వాత రూట్ అయిపోయిన తర్వాత రైట్ సైడ్కి వచ్చాకపోతే మళ్ళీ ఈ రైట్ సైడ్ కూడా మనం ఏ ఆర్డర్ ఫాలో అవ్వాలంటే లెఫ్ట్, రూట్, రైట్ ఫాలో అవ్వాలి. సో ఈ జీ అనేది ఉంది, జీకి లెఫ్ట్ సైడ్ ఏమైనా ఉన్నాయా లేదా చూసుకోవాలి. జీకి లెఫ్ట్ సైడ్ ఉందా లేదా, ఎఫ్ అనేది ఉంది. సో కంపల్సరీ ఏమవ్వాలి, ఎఫ్ అనేది ప్రింట్ చేయాలి. దాని తర్వాత లెఫ్ట్ సైడ్ పార్ట్ అయిపోయిన తర్వాత ఏంటి, రూట్ నోడ్. రూట్ నోడ్ ఇక్కడ లేదు, ఆల్రెడీ రూట్ నోడ్ ఇది, కానీ దానికి ఉన్న వేరే నోడ్ ఏంటి, జీ అనేది ఉందిగా. సో నెక్స్ట్ జీ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ రైట్ సైడ్, లాస్ట్ రైట్ సైడ్ రావాలి. సో రైట్ సైడ్లో హెచ్ ఉంది. సో హెచ్. సో ఇన్ ఆర్డర్ ప్రకారం మీరు ట్రావెల్స్ చేస్తే కనుక మనకు ప్రింట్ అయ్యే ఆర్డర్ ఏంటి అంటే ABCDEFG. ఓకేనా, దిస్ ఈస్ నథింగ్ బట్ ఇన్ ఆర్డర్ ట్రావెల్స్ టెక్నిక్. దీన్ని అల్గారిథంలో చూపించాలి అనుకోండి, ఫస్ట్ ఏం చేస్తాము, అల్గారిథం ప్రకారం ఈ అనే దాన్ని రూట్ కింద తీసుకుంటాం. యాస్టీజ్ కింద రాసినట్లే ఇక్కడ రాస్తాం. ఈ అనే దాన్ని రూట్ కింద తీసుకుంటాం. నెక్స్ట్ ఏం చేస్తాం, ఈ నాట్ ఈక్వల్ టు నల్ అయ్యేంత వరకు కూడా ఏం చేయాలి, ఈ నాట్ ఈక్వల్ టు నల్ అయ్యేంత వరకు ఫస్ట్ దేన్ని విజిట్ చేయాలి. సో ఈ డాట్ ఏ ఆర్డర్ ఫాలో అవ్వాలి, ఇన్ ఆర్డర్ ఫాలో అవ్వాలి. సో ఇన్ ఆర్డర్ ఫాలో అవుతూ ఎలా వెళ్ళాలి, ఈ రూట్ నోడ్ యొక్క లెఫ్ట్ సైడ్ పార్ట్కి వెళ్ళాలి. సో ఈ డాట్ లెఫ్ట్. ఓకేనా, దాని తర్వాత ఏం చేయాలి, రూట్ నోడ్ని విజిట్ చేయాలి. సో విజిట్ ఈ. ఒకసారి రూట్ నోడ్ విజిట్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, ఆ రూట్ నోడ్ యొక్క రైట్ సైడ్ పార్ట్కి వెళ్ళాలి. ఏ ఆర్డర్ ఫాలో అవుతూ, ఇన్ ఆర్డర్ని ఫాలో అవుతూ. సో ఇన్ ఆర్డర్ ఆఫ్ ఈ డాట్ రైట్. ఇది ఇన్ ఆర్డర్కి అల్గారిథం అన్నమాట. ఓకే, దీన్ని కోడింగ్లో రాయాలంటే ఏం చేస్తారు, ఈ ఈక్వల్ టు రూట్ అని తీసుకుంటాం. నెక్స్ట్ ఏం చేస్తాం, ఈ నాట్ ఈక్వల్ టు నల్ అయ్యేంత వరకు కూడా ఏం చేస్తాం, బ్రేసెస్ ఓపెన్ చేసి ఫస్ట్ ఇన్ ఆర్డర్ ఆఫ్ ఈ డాట్ లెఫ్ట్ అంటారు. సో ఈ డాట్ లెఫ్ట్కి వెళ్ళాలి ఇన్ ఆర్డర్ ప్రకారం. దాని తర్వాత విజిట్ అన్నాం అంటే మీనింగ్ ఏంటి, విజిట్ ఈ అన్నాం అంటే ఈ అనేది రూట్ నోడ్. సో రూట్ నోడ్లో ఉన్న డేటాను ప్రింట్ చేయాలి. ప్రింట్ చేయాలి అంటే జావా యూజ్ చేసి ఏం చేస్తాం, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ చేయాలి ఈ డాట్ డేటా. ఈ అనే రూట్ నోడ్లో ఉన్న డేటా పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ప్రింట్ చేయమని చెప్తున్నాం. దాని తర్వాత ఇన్ ఆర్డర్ ప్రకారం ఎక్కడికి వెళ్ళాలి, ఈ యొక్క రైట్ సైడ్ పార్ట్కి వెళ్ళాలి. అంతేగా, రూట్ నోడ్ యొక్క రైట్ సైడ్ పార్ట్కి వెళ్ళాలి. దిస్ ఈజ్ నథింగ్ బట్ కోడింగ్ ఫర్ ఇన్ ఆర్డర్ ట్రావెల్సింగ్ టెక్నిక్. ఓకేనా, ఇక నెక్స్ట్ ఆర్డర్ టెక్నిక్ చూడండి. నెక్స్ట్ ఆర్డర్ టెక్నిక్ ఏంటి అంటే పోస్ట్ ఆర్డర్ ట్రావెల్సింగ్ టెక్నిక్. ఓకే, ప్రీ ఆర్డర్ అయిపోయింది, ఇన్ ఆర్డర్ అయిపోయింది. నెక్స్ట్ వన్ ఏంటంటే పోస్ట్ ఆర్డర్ ట్రావెల్సింగ్ టెక్నిక్. పోస్ట్ ఆర్డర్ ట్రావెల్సింగ్ టెక్నిక్ ప్రకారం ఎలా ట్రావెల్స్ అవుతుంది అంటే ఫస్ట్ లెఫ్ట్ నోడ్లో ఉన్న ట్రావెల్స్ నోట్స్ని ట్రావెల్స్ చేస్తుంది. దాని తర్వాత రైట్ నోడ్లో ఉన్న నోట్స్ని ట్రావెల్స్ చేస్తుంది. దాని తర్వాత రూట్ని ట్రావెల్స్ చేస్తుంది. ఇలా ట్రావెల్స్ అయితే కనుక ఆ ట్రావెల్సింగ్ టెక్నిక్ ఏమని పిలుస్తాము అంటే పోస్ట్ ఆర్డర్ ట్రావెల్సింగ్ టెక్నిక్ అని పిలుస్తాం. ఓకేనా, ఈ ఆర్డర్ అయితే రూట్ లెఫ్ట్ రైట్, అదే ఇన్ ఆర్డర్ అయితే లెఫ్ట్ రూట్ రైట్, అదే పోస్ట్ ఆర్డర్ అయితే లెఫ్ట్ రైట్ రూట్. ఓకే కదా, సో సేమ్ ట్రీట్ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే పోస్ట్ ఆర్డర్ ట్రావెల్సింగ్ టెక్నిక్ని అప్లై చేద్దాం. ఈ వర్డ్ అనేది చూడండి, పోస్ట్ ఆర్డర్ అని. పోస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే తర్వాత అని అర్థం.
ప్రీ అంటే ఏంటి ముందు. కాబట్టి మనం ఈ లెవెల్ ఆర్డర్ ఫాలో అయ్యేటప్పుడు ప్రీ అని అన్నాం కాబట్టి ప్రీ అంటే ముందు అని చెప్తున్నాం కాబట్టి ఫస్ట్ ఏదైతే నోడ్ వస్తుందో దాన్నే విజిట్ చేసేస్తుంది. సో ఫస్ట్ రూట్ ఏముంది ఈ, దాని తర్వాత లెఫ్ట్ లో ఫస్ట్ ఏమొచ్చింది సి కాబట్టి సి. ఇదే టెక్నిక్ దాని తర్వాత లెఫ్ట్ ఏమైనా ఉందని చూసుకోవాలి. లెఫ్ట్ ఏముంది ఏ ఉంది కాబట్టి నెక్స్ట్ ఏ వచ్చింది. ఇక లెఫ్ట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి వెంటనే రూల్ ప్రకారం రైట్ రావాలి. రైట్ లో ఫస్ట్ వచ్చింది బి కాబట్టి బి. ఇది దేనికోసం ప్రీ ఆర్డర్ కాబట్టి. అదే పోస్ట్ ఆర్డర్ అనుకోండి, పోస్ట్ ఆర్డర్ అనగానే పోస్ట్ అంటే ఏం చెప్తాను తర్వాత అంటే మీరు ఈ రూల్ ప్రకారం ఏ నోడ్ అయితే విజిట్ చేస్తారో ఆ నోడ్ యొక్క రిమైనింగ్ పార్ట్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే మీరు ఏ నోడ్ అయితే విజిట్ చేశారో ఆ నోడ్ లో ఉన్న డేటా పార్ట్ ని మనం ఆ నోడ్ ని విజిట్ చేయాలి. అలా చేస్తే కనుక దాన్ని ఏమని పిలుస్తామంటే పోస్ట్ ఆర్డర్ ట్రాన్సిషన్ టెక్నిక్ అన్నమాట. ఇప్పుడు అప్లై చేసి చూద్దాం చూడండి. ఫస్ట్ ఏం చేయాలి, లెఫ్ట్ సైడ్ పార్ట్కి వెళ్ళాలి. సో రూట్ యొక్క లెఫ్ట్ సైడ్ పార్ట్ ఏముంది సి ఉంది, కానీ మనం ఫాలో అయ్యేది కాస్త ఏంటి పోస్ట్ ఆర్డర్ ట్రాన్సిషన్ టెక్నిక్. సో సికి లెఫ్ట్ సైడ్ పార్ట్ ఏమైనా ఉందేమో చూసుకోవాలి, ఏ ఉంది ఓకే. కానీ డైరెక్ట్ ఏని ప్రింట్ చేస్తామా అంటే ఏ నోట్ ని విజిట్ చేస్తామంటే ఏ నోట్ ని విజిట్ చేయం. మనకి లెఫ్ట్ సైడ్ లో ఉన్న నోట్ ఏ నోట్ ఓకే, కానీ ఈ నోట్ ని ఎప్పుడు విజిట్ చేయాలి అంటే ఈ నోట్ యొక్క రిమైనింగ్ పార్ట్స్ దానికి ఉన్న చైల్డ్ నోట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే ఈ నోట్ ని విజిట్ చేయాలి. అలా విజిట్ చేస్తే దాన్ని ఏమని పిలుస్తాం అంటే పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ టెక్నిక్ అంటాం. ఇప్పుడు లెఫ్ట్ లో ఏముంది, లాస్ట్ లో ఏ అనేది ఉంది. సో ఫస్ట్ ఇది ఉంది కానీ దీన్ని ప్రింట్ చేయకూడదు. దేనికోసం అంటే మనం ఫాలో అయ్యేది పోస్ట్ ఆర్డర్. పోస్ట్ అంటే ఏం చెప్తున్నాను, ఆ నోడ్ యొక్క చైల్డ్ నోట్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే నోడ్ వరకు రావాలి, అదే పోస్ట్ ఆర్డర్. సో ఏ సి నెంబర్ లెఫ్ట్ ఉంది ఉందా అంటే సికి రెండు చైల్డ్ నోట్స్ ఉన్నాయి, లెఫ్ట్ ఉంది రైట్ ఉంది. కానీ మన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫస్ట్ దేనికి ఇవ్వాలి, లెఫ్ట్కి ఇవ్వాలి. కాబట్టి లెఫ్ట్కి వచ్చాము. మరి లెఫ్ట్కి వచ్చాం కదా అని దీన్ని ప్రింట్ చేసేస్తావా, ప్రింట్ చేయం. ఎందుకోసం అంటే మనం ఫాలో అయ్యే ఆర్డర్ ఏంటి పోస్ట్ ఆర్డర్. పోస్ట్ ఆర్డర్ ప్రకారం ఏం చేయాలి, ఫస్ట్ ఆ నోట్ యొక్క చైల్డ్ నోట్స్ ఏమైనా ఉన్నాయేమో చూసుకొని వాటిని కంప్లీట్ చేసిన తర్వాత అంటే ఆ నోట్ని విజిట్ చేసిన తర్వాత మాత్రమే మీరు ఏదైతే నోట్ దగ్గరకు వచ్చి ఆగారో ఆ నోట్ని విజిట్ చేయాలి. సో ఏది చైల్డ్ నోట్ రైట్ సైడ్ ఒక చైల్డ్ నోట్ ఉంది బి, కాబట్టి ఫస్ట్ బిని విజిట్ చేస్తాం పోస్ట్ ఆర్డర్ ప్రకారం అంటే బిని విజిట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు బి అయిపోయిన తర్వాత ఇప్పుడు వస్తాం అన్నమాట ఏకి వచ్చిన తర్వాత ఏమీ లేవు కదా, ఇప్పుడు ఏని విజిట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఏంటన్నమాట ఆర్డర్ ప్రకారం లెఫ్ట్ సైడ్ ఏముంది సి ఉంది. మరి సీని కంప్లీట్ చేస్తాం అంటే సీని విజిట్ చేస్తాం అంటే ఇది పోస్ట్ ఆర్డర్. పోస్ట్ లో నేను ఏం చెప్తున్నాను, దానికి ఉన్న చైల్డ్ నోట్స్ అన్ని విజిట్ చేసిన తర్వాత మాత్రమే ఈ చైల్డ్ నోట్ దగ్గరికి వస్తాం. సో సికి లెఫ్ట్ సైడ్ కంప్లీట్ అయిపోయాయి ఓకే, మరి సికి రైట్ సైడ్ ఉండిపోయాయి కదా. సో సికి రైట్ సైడ్ ఏముంది డి, కాబట్టి నెక్స్ట్ విజిట్ చేసే నోట్ ఏంటి అంటే డి నోట్ ని విజిట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు సికి ఇప్పుడు చూసుకోండి, సి దగ్గరికి వచ్చాం ఓకే, దాని లెఫ్ట్ సైడ్ పార్ట్స్ అయిపోయాయి, ఆ లెఫ్ట్ సైడ్ కొన్ని చైల్డ్ పార్ట్స్ కూడా అయిపోయాయి. సో ఇప్పుడు ఫైనల్ గా మనం ఏ నోట్ ని విజిట్ చేస్తాం, సిని విజిట్ చేస్తాం. ఓకే, సో ఐ మీన్ ఏంటన్నమాట లెఫ్ట్ సైడ్ అన్ని కంప్లీట్ అయిపోయాయి అంతే కదా. ఇదే కదా లెఫ్ట్ సబ్ ట్రీ ఆ రూట్ కి. నెక్స్ట్ ఇది రైట్ సబ్ ట్రీ. మనం ఏం చేద్దాం, ఫస్ట్ లెఫ్ట్ సబ్ ట్రీని ట్రావర్స్ చేయాలి. లెఫ్ట్ సబ్ ట్రీ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందో వెంటనే ఎక్కడికి వెళ్ళాలంటే రైట్ సబ్ ట్రీకి వెళ్ళాలి. రూట్కి వెళ్ళకూడదు, రూట్కి ఎక్కడికి వెళ్ళాలి లాస్ట్ లో విజిట్ చేయాలి. సో లెఫ్ట్ సబ్ ట్రీ అంతా కంప్లీట్ అయిపోయింది, సిఏడిబి వీటన్నింటినీ కూడా మనం విజిట్ చేస్తాం. సో నెక్స్ట్ యాజ్ పర్ రూల్ ప్రకారం ఎక్కడికి వెళ్ళాలి, రైట్ సైడ్ వెళ్ళాలి. సో రైట్ సైడ్ వచ్చాం. ఓకే, మళ్ళా రైట్ సైడ్ సేమ్ రూల్ ఫాలో అవ్వాలి. రైట్ సైడ్ లో మళ్ళీ ఏముంటుంది లెఫ్ట్ రైట్ రూట్. సో లెఫ్ట్ లో ఏముంది రైట్కి వచ్చేసిన వెంటనే జీ ఉంది ఓకే, మరి జీని విజిట్ చేస్తామంటే జీకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది చూడండి. మనం ఫాలో అయ్యే పోస్ట్ ఆర్డర్ కాబట్టి ఈ రైట్ సైడ్ ఉన్న దాన్ని ముందు ఫాలో అని విజిట్ చేయకూడదు. దానికి ఉన్న చైల్డ్ నోట్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే అక్కడికి రావాలి. సో జీకి లెఫ్ట్ సైడ్ ఏముంది ఎఫ్ ఉంది. సో నెక్స్ట్ విజిట్ అయ్యే నోడ్ ఏంటి అంటే ఎఫ్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఏమీ లేవు. సో ఏం చేస్తాం, జీ దగ్గరకు వచ్చాం ఓకే, మరి జీని విజిట్ చేస్తామా అంటే జీని విజిట్ చేయకూడదు. ఎందుకోసం అంటే మనం ఫాలో అయ్యేది పోస్ట్ ఆర్డర్. పోస్ట్ అనగానే దాని చైల్డ్ నోట్స్ అన్ని విజిట్ చేసిన తర్వాత మాత్రమే ఆ నోడ్ని విజిట్ చేయాలి. సో జీకి రైట్ సైడ్ ఒక నోడ్ ఉంది హెచ్, తర్వాత విజిట్ అయ్యే నోడ్ హెచ్ అన్నమాట. ఇప్పుడు జీకి లెఫ్ట్ సైడ్ పార్ట్ అయిపోయింది, రైట్ సైడ్ పార్ట్ అయిపోయింది. ఇక రిమైనింగ్ ఏముండిపోయింది జీ ఉంది. సో జీని విజిట్ చేస్తాం. సో ఒక ట్రీలో లెఫ్ట్ సబ్ ట్రీ కంప్లీట్ అయిపోయింది, రైట్ సబ్ ట్రీ కంప్లీట్ అయిపోయింది, లెఫ్ట్ కంప్లీట్ అయిపోయింది, రైట్ కంప్లీట్ అయిపోయింది. ఇక ఫైనల్ గా చివరిగా ఏ నోడ్ విజిట్ చేయాలి, రూట్ నోడ్. రూట్ నోడ్ ఏంటి ఈ. ఇదిగోండి పోస్ట్ ఆర్డర్ టెక్నిక్ ఫాలో అయితే కనుక మనకి విజిట్ చేసే నోడ్స్ ఇలా ఉంటాయి. ఓకేనా, చూడండి
ప్రీ ఆర్డర్ అయితే నోట్స్ ఇలా ECABDGFH లో నోట్స్ 1 by 1 ట్రావెల్స్ అయ్యి, అదే ఇన్ ఆర్డర్ లో అయితే ABCDEFGH ఈ ఆర్డర్ లో ట్రావెల్స్ అయ్యి. అదే పోస్ట్ ఆర్డర్ తీసుకున్నాం అనుకోండి BADCFHGE ఈ ఆర్డర్ లో ట్రావెల్స్ అయ్యి. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక టెక్నిక్ ఇంకొక టెక్నిక్ ట్రావెల్స్ అయ్యే నోట్స్ అనేవి ఒకే విధంగా లేవు. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ప్రీ ఆర్డర్, ఇన్ ఆర్డర్ అండ్ పోస్ట్ ఆర్డర్ ట్రావెల్సింగ్ టెక్నిక్స్. ఇక చూడండి, మరి పోస్ట్ ఆర్డర్ కి అల్గారిథం చూడాలిగా. సో ఈ రూట్ కింద తీసేసుకున్నాము. ఓకే, ఈ నాట్ ఈక్వల్ టు నల్ అయినంత వరకు కూడా ఇక్కడ ఏ ఆర్డర్ ని ఫాలో అవ్వాలి? పోస్ట్ ఆర్డర్ ని ఫాలో అవ్వాలి. సో పోస్ట్ ఆర్డర్ ని ఫాలో అవుతూ ఎక్కడికి వెళ్ళాలి? ఫస్ట్ ఈ డాట్ లెఫ్ట్ కే వెళ్తున్నాం. దాని తర్వాత ఈ విజిట్ చేస్తున్నామా? కాదు, ఏం చేస్తున్నాం? పోస్ట్ ఆర్డర్ ఫాలో అవుతూ ఈ డాట్ రైట్ విజిట్ చేస్తాం. ఓకేనా? దాని తర్వాత లాస్ట్ ఏం చేస్తాం? రూట్ ని విజిట్ చేస్తాం. సో విజిట్ రూట్ కి ఏం పేరుస్తున్నాం? ఈ. దిస్ ఈజ్ నథింగ్ బట్ అల్గారిథం ఫర్ పోస్ట్ ఆర్డర్ ట్రావెల్సింగ్ టెక్నిక్. మనకి డేటా స్ట్రక్చర్ లో అల్గారిథమ్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఇంప్లిమెంట్ చేసేదంతా కూడా అల్గారిథం ఫామ్ లో కంపల్సరీ చూపించాలి. సో దీన్నే కోడింగ్ ఫామ్ లో చూపిస్తే ఈ రూట్ కింద తీసుకున్నాము. ఓకే, ఈ నాట్ ఈక్వల్ టు నల్ అయ్యేంత వరకు ఏ ఆర్డర్ ఫాలో అవ్వాలి? పోస్ట్ ఆర్డర్ ని ఫాలో అవుతూ ఈ డాట్ లెఫ్ట్ కి వెళ్ళాలి. దాని తర్వాత పోస్ట్ ఆర్డర్ ని ఫాలో అవుతూ ఈ డాట్ రైట్ కి వెళ్ళాలి. లాస్ట్ లో ఏం చేయాలి? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ రూట్ నుండి విజిట్ చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ప్రీ ఆర్డర్. మరి ఇంకొక ఆర్డర్ మిగిలిపోయిందిగా, లెవెల్ ఆర్డర్. సో ఇది అరేంజ్ చేస్తున్నాము. లాస్ట్ ఆర్డర్ టెక్నిక్ ఈజ్ నథింగ్ బట్ లెవెల్ ఆర్డర్. మనం ప్రీ పోస్ట్ ఇన్ ఆర్డర్ చూస్తాం. లాస్ట్ ఆర్డర్ లెవెల్ ఆర్డర్. ఇక లెవెల్ ఆర్డర్ ఎలా ఉంటుంది అంటే, లెవెల్ ఆర్డర్లో మనం క్యూని యూజ్ చేస్తాం. ఓకేనా? 2 క్యూస్ యూజ్ చేస్తాం. క్యూ అంటే మీనింగ్ ఏంటి అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఏ నోడ్ అయితే మనం ఫస్ట్ ని ఇన్సర్ట్ చేస్తున్నామో అదే నోడ్ అనేది ఫస్ట్ అవుట్ అవుతుంది. అలా అయితే కనుక అవుట్ అవడం అంటే ప్రింట్ అవడం అనమాట. ఫస్ట్ ఏ నోడ్ అయితే మనం ఇన్సర్ట్ చేస్తామో దాన్ని కాస్త తీసుకునేటప్పుడు యాక్సెసింగ్ చేసేటప్పుడు కూడా ఆ ఫస్ట్ నోడ్ మాత్రమే యాక్సెసింగ్ అయితే దాన్ని ఏమని పిలుస్తాం అంటే క్యూ అంటాం. క్యూ అనేది ఏ రూల్ ఫాలో అవుతుందంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ రూల్ని ఫాలో అవుతుంది. అంటే ఏ నోడ్ని మీరు ఫస్ట్ ఇన్సర్ట్ చేశారో యాక్సెస్ చేసేటప్పుడు కూడా అదే నోడ్ని యాక్సెస్ చేస్తే దాన్ని క్యూ అంటాం. ఇదే ఆర్డర్ స్టాక్ తీసుకున్నారనుకోండి, స్టాక్ ఎలా ఉంటుంది? స్టాక్ అనేది ఫస్ట్ అండ్ లాస్ట్ ఆఫ్ ఆర్డర్ని ఫాలో అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యూ యూజ్ చేసి ఇలా క్యూ ఉంది, స్టాక్ ఎలా ఉంది? ఇప్పుడు EABCD ఇలా ఉన్నాయి. సేమ్ ఇదే EABCD స్టాక్లో ప్లేస్ చేశాను. ఇది స్టాక్, ఇది క్యూ. ఇప్పుడు క్యూలో ఉన్నవి యాక్సెస్ చేయాలనుకోండి, ఫస్ట్ మనం ఏది ఇన్సర్ట్ చేసాం? క్యూలోకి ఈని ఇన్సర్ట్ చేసాం. కాబట్టి యాక్సెస్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ ఏది వస్తుంది అంటే ఈ వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ ఇన్సర్ట్ చేసింది ఏ, దాని తర్వాత బి, దాని తర్వాత సి, దాని తర్వాత బి. సో అందుకనే క్యూ యొక్క ఆర్డర్ ఏమంటామంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఏ ఫస్ట్ ఇన్సర్ట్ చేసామో అదే ఫస్ట్ వస్తుంది. యాక్సెస్ అవుట్ అయితే అంటే అదే ఫస్ట్ ప్రింట్ అయితే కనుక దాన్ని యాక్సెసింగ్ అయితే దాన్ని ఏమని పిలుస్తాం అంటే క్యూ అని పిలుస్తాం. ఇదే యాక్సెసింగ్ అనేది స్టాక్లో చేసాం అనుకోండి, ఫస్ట్ ఇన్సర్ట్ చేసింది ఏంటి? ఈ, దాని తర్వాత ఏ, దాని తర్వాత బి, దాని తర్వాత సి, దాని తర్వాత డి. కానీ మనం యాక్సెస్ చేసినప్పుడు ఫస్ట్ బి వస్తుంది, దాని తర్వాత సి, దాని తర్వాత బి, దాని తర్వాత ఏ, దాని తర్వాత. అందుకని స్టాక్ ఏ ఫాలో అవుతుందంటే ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్. చూడండి, ఫస్ట్ మనం ఈ ఇన్సర్ట్ చేసాం కానీ యాక్సెస్ చేసినప్పుడు ఎక్కడ వచ్చింది? లాస్ట్లో వచ్చింది. సో ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్ ఈజ్ నథింగ్ బట్ స్టాక్, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఈజ్ నథింగ్ బట్ క్యూ. ఇప్పుడు ఇంతకీ క్యూ గురించి ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, మనం లెవెల్ ఆర్డర్ని ఫాలో అయ్యేటప్పుడు ఈ నోట్స్ ఏవైతే ఉన్నాయో ఆ నోట్స్ని లెవెల్ ప్రకారం క్యూలో ప్లేస్ చేసుకుంటాం. ఓకేనా? 2 క్యూస్ యూజ్ చేస్తాం అన్నమాట. ఇలా 2 క్యూస్ యూజ్ చేస్తాము. ఇది ప్రాసెస్ అయిన నోట్స్ని ప్లేస్ చేయడానికి క్యూ, ఇది లెవెల్లో ఉన్న ఆ ఆర్డర్ అంటే ఆ లెవెల్లో ఉన్న నోట్స్ని ప్లేస్ చేయడానికి ఉండే క్యూ. ప్రాసెస్ అయిన నోట్స్ని ప్లేస్ చేయడానికి ఉండే క్యూ అంటే మీనింగ్ ఏంటన్నమాట, విజిట్ చేసే నోట్స్ అన్నీ కూడా ఈ ఆర్డర్లో విజిట్ చేస్తాం. సో ముందుగా ఆ లెవెల్లో ఉన్న నోట్స్ అన్నింటినీ కూడా ఏం చేస్తాం? ఫస్ట్ క్యూలో ఇన్సర్ట్ చేసుకుంటాం. సో లెవెల్ ఆర్డర్లో మనం క్యూ యూజ్ చేస్తాం. ఆ 2 క్యూస్ యూజ్ చేస్తాం, ఒకటి కాదు. ఒకటి ఏంటంటే ముందుగా నోట్స్ ప్లేస్ చేసుకోవడానికి, దాని తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ లెవెల్లో కూడా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో
వచ్చేసి ఆ ప్రాసెస్ చేసిన నోట్స్ కాస్త అంటే విజిట్ చేసిన నోట్స్ కాస్త ప్లేస్ చేసుకోవడానికి ఒక క్యూ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ లెవెల్లో ఏ నోడ్ ఉంది, ఇలా ఒక క్యూ ఉంది, ఇలా ఒక క్యూ ఉంది. ఇది ప్రాసెసింగ్ క్యూ, ఇది ప్లేసింగ్ క్యూ. ఓకేనా? ఫస్ట్ లెవెల్లో ఏముంది, 0th లెవెల్లో ఈ అనే నోడ్ ఉంది. సో ఫస్ట్ స్టెప్లో నేను ఏం చేశానంటే ఈ అనే నోడ్ని ప్లేస్ చేస్తాను. ఓకే, అప్పుడు ప్రాసెసింగ్ ఏమైనా జరిగిందో మనకి ప్రాసెసింగ్ ఏం జరగలేదు, జస్ట్ ఆ నోడ్ని తీసుకొచ్చి నేను క్యూలో ప్లేస్ చేసుకున్నాను అంతే. కాబట్టి ఈ నోడ్ ఈ క్యూ ఎంపీగా ఉంది. ఇక ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్లో నేను ఏం చేస్తున్నానో చూడండి, ఇది లెవెల్ అవుతుంది కదా, ఈ ఉంది. ఓకే, నెక్స్ట్ లెవెల్లో ఏమున్నాయి, ఆ లెవెల్లో నెక్స్ట్ లెవెల్లో సీజీలు ఉన్నాయి. ఈ సీజీలు కాస్త ఆ నెక్స్ట్ లెవెల్లో ఉన్న ఈ సీజీ నోట్స్ రెండు కూడా ఈ క్యూలో ప్లేస్ అవుతాయి. ఇలా ప్లేస్ అయ్యే ముందు ఏం జరుగుతుంది అంటే ఈ క్యూ అనేది ప్రాసెస్ అవుతుంది. ఈ క్యూ ప్రాసెస్ అవడం అంటే మీనింగ్ ఏంటంటే ఆ క్యూలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ కాస్త మనం విజిట్ చేసేస్తాము అని అర్థం. ఏముంది క్యూలో, మనం ఆల్రెడీ సెకండ్ స్టెప్ వచ్చేసరికి ఈ ఉంది కాబట్టి ఈ అనే నోడ్ ఈ క్యూ ప్రాసెసింగ్ క్యూలోకి వచ్చింది అంటే ఇది ఎంపీ అయిపోయింది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఏమున్నాయి, నెక్స్ట్ లెవెల్లో సీజీలు ఉన్నాయి. ఈ సీజీలు సేమ్ పేరెంట్ అయ్యి ఉండాలి, సేమ్ పేరెంట్ కదా చైల్డ్స్. సీజీ అనేవి ఈ చైల్డ్ నోట్స్ కాబట్టి సిజీ నెక్స్ట్ లెవెల్లో ఉన్న రెండు నోట్స్ కూడా ఈ ప్లేసింగ్ క్యూ ఏదైతే ఉందో క్యూలోకి వచ్చేస్తాయి. ఇక థర్డ్ స్టెప్లో ఏమవుతుంది అంటే థర్డ్ స్టెప్లో ఈ క్యూలో నోట్స్ ప్లేస్ అయ్యే ముందు నేనేం చెప్తాను, ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. ప్రాసెసింగ్ జరిగేటప్పుడు ఆల్రెడీ ప్రాసెసింగ్ క్యూలో ఏముంది, ఈ అనే నోడ్ ఉంది. ఓకే కదా, ఇప్పుడు మనం క్యూను ఫాలో అవుతాం కాబట్టి ఫస్ట్ అవుట్ సీజీలు రెండు ఉన్నాయి. ఓకే, ఈ సీజీలో ఫస్ట్ ఏ నోట్స్ మనం ట్రావెల్స్ ప్లేస్ చేసాం, సిని. కాబట్టి నెక్స్ట్ సి ప్లేస్. ఇక ఇక్కడ ఏం మిగిలిపోయింది, జీ అనేది మిగిలిపోయింది. ఓకే, క్యూలో జీ ఉంది. ఈ జీతో పాటు నెక్స్ట్ లెవెల్లో ఏమున్నాయో ఆ నోట్స్ కాస్త ఇక్కడ ఈ క్యూలో ప్లేస్ అవుతాయి. నెక్స్ట్ లెవెల్లో ఏమున్నాయో చూడండి, ఏ బి ఎఫ్ హెచ్ నా 4 నోట్స్ ఉన్నాయి. కానీ ఈ 4 నోట్స్ కూడా ఒకే పేరెంట్ నోట్స్ చైల్డ్ నోట్స్ కాదు కదా. సో ఏడి అనేవి సికి చైల్డ్ నోట్స్, ఎఫ్హెచ్ అనేవి జీకి చైల్డ్ నోట్స్. కాబట్టి ఫస్ట్ ఏం ప్లేస్ అవుతాయి అంటే ఈ సికి ఉన్న చైల్డ్ నోట్స్ రెండు ప్లేస్ అవుతాయి. అంటే ఏ డి ఈ రెండు ప్లేస్ అవుతాయి. ఓకే, ఇక్కడ ప్రాసెసింగ్ జరిగిపోయింది, ప్లేసింగ్ అయిపోయింది. సో నెక్స్ట్ స్టెప్కి వచ్చేసాం. నెక్స్ట్ స్టెప్కి వచ్చినప్పుడు క్యూలో నోట్స్ని ప్లేస్ చేసే ముందు ఏం జరుగుతుందని చెప్తున్నాను నేను, ముందుగా ప్రాసెసింగ్ అనేది జరగాలి. సో ప్రాసెసింగ్ జరిగేటప్పుడు మనం క్యూని ఫాలో అవుతున్నాం కాబట్టి క్యూ రూల్ ప్రకారం ఫస్ట్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఏముంది, జీ ఉంది కాబట్టి జీ ప్లేస్ అవుతుంది. ఓకే, సో జీ ప్లేస్ అయిపోయింది. ఓకే అంటే జీ నోట్ని విజిట్ చేస్తాం కాబట్టి క్యూ నుండి అరేంజ్ అయిపోతుంది. ఏడీ మిగిలింది. మరి నెక్స్ట్ లెవెల్లో ఉన్న నోట్స్ కాస్త రావాలి కదా, క్యూలోకి ప్లేస్ చేయాలి కదా. ఏమున్నాయి, ఇంకా ఎఫ్హెచ్లు ఉన్నాయి. ఎఫ్హెచ్లు కాస్త జీకి చైల్డ్ నోట్స్ కాబట్టి ఎఫ్ హెచ్ రెండు కూడా ఒకేసారి వచ్చేస్తాయి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో చూడండి. నెక్స్ట్ లెవెల్లో ఏమవుతుంది, ఈ నెక్స్ట్ లెవెల్లో ఉన్న నోట్స్ ప్లేస్ అయ్యే ముందు ఏం చేయాలి, క్యూ అనేది ప్రాసెస్ అవ్వాలి. సో క్యూ అనేది ప్రాసెసింగ్ అవుతుంది. సో ఆల్రెడీ క్యూలో ఈ సి జీ అనేవి ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఫస్ట్ లెవెల్లో ఏముంది, ఏ అనేది ఉంది. సో ఆ ఏ కాస్త ఇక్కడ ప్లేస్ అయింది అంటే క్యూ నుంచి ఈ ఏ అనే నోట్ విజిట్ అయిపోయింది కాబట్టి డిలీట్ అయిపోతుంది. ఇక ఏమున్నాయి ఇంకా క్యూలో ఏమున్నాయి, డి ఎఫ్ హెచ్ ఉన్నాయి. వీటితో పాటు ఏం ప్లేస్ అవుతుంది, ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఏదైతే నోట్ ఉందో అది ప్లేస్ అవుతుంది. నెక్స్ట్ లెవెల్లో ఏముంది, బి ఉంది. సో ఇదిగోండి బి ప్లేస్ అయింది. ఓకేనా, సో ప్రాసెసింగ్ అయిపోయింది, ప్లేసింగ్ అయిపోయింది. సో నెక్స్ట్ లెవెల్లో ప్లేస్ అయ్యే ముందు ఏం చేయాలి, ఇక్కడ ప్లేసింగ్ అనేది జరగాలి. సో ఆల్రెడీ క్యూలో ఏమున్నాయి, ఈ సి జి ఏ ఈ నోట్స్ ఉన్నాయి. నెక్స్ట్ స్టార్టింగ్ ఏదైతే నోట్ ఉందో అది కాస్త క్యూలోకి వచ్చేస్తుంది, డి అంటే డి అనేది క్యూ నుంచి అరేంజ్ అయిపోయింది. ఇందుకోసం ఆల్రెడీ విజిట్ అయిపోయింది. మరి నెక్స్ట్ లెవెల్లో ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి. ఇక్కడ ఏమీ లేవు కాబట్టి ఏమవుతుంది అనమాట, ఈ క్యూ అనేది డి అనేది అరేంజ్ అయ్యి రిమైనింగ్ నోట్స్ అనేవి అలా ఉంటాయి, ఎఫ్ హెచ్ బి. ఇంకేమీ లేవుగా ప్లేస్ చేయడానికి. సో నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుందంటే ప్రాసెసింగ్ అనేది జరగాలి. సో ప్రాసెసింగ్ జరిగేటప్పుడు చూడండి, ఆల్రెడీ ఈ సి జి ఏ డి ఉన్నాయి. సో ఇప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ ఫస్ట్లో ఏముంది, ఎఫ్ ఉంది. సో ఎఫ్ ప్లేస్ అవుతుంది. ఎఫ్ ఎప్పుడైతే ప్రాసెసింగ్ క్యూలో ప్లేస్ అయిపోయిందో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ప్లేసింగ్ క్యూ నుంచి డిలీట్ అయిపోతుంది. సో ఇక్కడ ఏమున్నాయి,
హెచ్ డి. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఏమవుతుంది, ఇక్కడ రాస్తున్నాను. నెక్స్ట్ ఏమవుతుంది అన్నమాట, మళ్ళీ ప్రాసెస్ ఎయిత్ స్టెప్ లో ఏమవుతుంది, ఎయిత్ స్టెప్ లో ఏమవుతుంది, ముందు ప్రాసెసింగ్ జరగాలి. సో ప్రాసెసింగ్ క్యూలో ఏమున్నాయి ఆల్రెడీ, ఈ సి జి ఏ డి ఎఫ్ ఇలా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఉన్నది ఏంటి, హెచ్. సో ప్లేసింగ్ క్యూ నుంచి హెచ్ అరేజ్ అయ్యి ఇక్కడ ప్లేస్ అయిపోతుంది. సో ఇప్పుడు ప్లేసింగ్ క్యూలో ఏముండిపోయింది, ఇంకా ఫైనల్గా బి అనేది ఉండిపోతుంది. ఇక నైన్త్ స్టెప్లో ఏమవుతుంది అంటే ప్రాసెసింగ్ జరగాలి కదా ఫస్ట్. సో ప్రాసెసింగ్ జరిగేటప్పుడు క్యూలో ఆల్రెడీ ఈ సి జి ఏ డి ఎఫ్ హెచ్లో ఉన్నాయి. ఇప్పుడు బి అనేది ప్లేస్ అయిపోతుంది. సో ఎప్పుడైతే బి అనేది విజిట్ చేస్తామో ఆటోమేటిక్గా ఎంపీక్యూ అయిపోతుంది. సో మీరు లెవెల్ ఆర్డర్ని టెక్నిక్ యూజ్ చేసి మనం ఒక ట్రావర్సింగ్ టెక్నిక్ యూజ్ చేసి నోట్స్ని ట్రావర్స్ చేస్తే కనుక మనకి ప్రింట్ అయ్యే ఆర్డర్ ఏంటంటే ఈ సి జి ఏ డి ఎఫ్ హెచ్ డి. సో మనకి 4 ఆర్డర్ టెక్నిక్స్ ఉన్నాయి, ప్రీ ఆర్డర్, ఇన్ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్, లెవెల్ ఆర్డర్. ఈ 4 ఆర్డర్స్లోనూ ట్రావర్సింగ్ చేసే విధానం ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా 4 టైప్స్లో ఉంటుంది. విజిట్ చేసే కొన్ని నోట్స్ కూడా అన్ని కూడా 4 కేటగిరీస్లోనే ఉంటాయి. ఓకే కదా? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ట్రావర్సింగ్ టెక్నిక్స్ ఆఫ్ బైనరీ ట్రీ. ఓకే, థ్యాంక్ యూ.